మాస్ అంటే ఏంటి? మాస్ అంటే ఏంటనంటే లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని వాళ్ళకి సర్వ్ చేసే సినిమా. ఒక 100 మందిని కూర్చోబెడితే కామెడీ రాసేవాళ్ళు 20 మంది దొరుకుతారు. అందులో కామెడీ తీసేవాళ్ళు 2-3 ఉంటారు అంతే. కామెడీ చేయడం అంత కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం రేపు పొద్దున్న షూట్కి ఒక డ్యామ్ మీద సీను చెయ్యాలి అది ఇది అని అంటే సార్ కింద పెద్ద తేనెపొట్టు ఉంది సార్, మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ నుంచున్నారు. పర్లేదు సార్ చేసేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు అని. కాదు సార్ మైక్ వాడకూడదు అన్న, మైక్ వాడద్దన్నా మనం. సార్ ఎలాంటి పరిస్థితులను చేసుకోవడానికి రెడీ సార్. అదే అండి ఇది సిగరెట్లు తాగకూడదు సార్, ఇంకో లొకేషన్ ఎత్తుకుందాం సార్. వద్దు ఇంకో మిగతా వద్దు బ్రో, ఏం అక్కర్లా, ఇంకెక్కడ దొరకదు ఇంత మనకి. అప్పటి వరకు అన్న నా మైక్ వాడకుండా చేయలేమా మనం? చేయగలమా చెప్పండి సార్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of So Chepta. Ee setup lo maadi first guest episode, and today we have with us the writer, director Sandeep Raj. Actor also. Yes. Producer also. Yes. Sandeep Raj with us. Hi Anna, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంటన్నా విశేషాలు? హౌ అంటే చాలా వాట్ డూ యూ కాల్, చాలా హెక్టిక్ ఉందా లేకపోతే కొంచెం చల్లబడుతుందా? హెక్టిక్ గానే ఉంది. అంటే ఇప్పుడు చూస్తే కరెక్ట్ లెక్క పెట్టుకుంటే 50 రోజులే ఉంది కదా రిలీజ్ కి. సో కొంచెం ఇంకా హెక్టిక్ అయిపోయింది. ఇంకా గాట్ ఇట్ రోజులు ఆడుతూ పాడుతూ చేసాము, ఇప్పుడు కొంచెం స్పీడప్ అవ్వాలి. గాట్ ఇట్. సో గైస్, మేము తమిళన్ టైటిల్ మీరు ఆల్రెడీ చూసారు. సో దిస్ పాడ్కాస్ట్ నౌ ఈజ్ గోయింగ్ టు బి కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. ఇది ఒక టిపికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పాడ్కాస్ట్ లాగా అయితే ఉండదు. మేము బేసికల్లీ తెలుగు మాస్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ ఎ బెటర్ మ్యాన్ టు టాక్ అబౌట్ తెలుగు మాస్ సినిమా అదర్ దాన్ సందీప్ రాజ్. నాకు నేను ఇలా బాల్ క్యాచ్ చేస్తే నేను ఆడుకుంటాను అన్న జోన్లో రెడీగా ఉన్నాడు. సో ఒక్కటి డిస్క్లైమర్ ఇస్తా, మాస్ సినిమా అంటే ఓన్లీ మాస్ సినిమాలు అనుకుంటున్నారేమో, లేదు. బీసీ సెంటర్లో ఎంజాయ్ చేసే ఆల్ జానరా ఫిలిమ్స్, మీకు ఫ్యాక్షన్ సినిమాలు అవ్వచ్చు, యాక్షన్ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే లవ్ స్టోరీస్ అవ్వచ్చు, అన్నీ బీసీ సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమాల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మేము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ సింపుల్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకి 2000s టైంలో మాస్ అన్నదానికి ఒక డెఫినేషన్ ఉండేది. ఎక్కువ ఇనీషియల్ 2000sలో కూడా ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చాయి. తర్వాత లవ్ స్టోరీలు కూడా గట్టిగా వచ్చినాయి. అలా మెల్లమెల్లగా డెఫినేషన్ అనేది, మాస్ అనే దానికి డెఫినేషన్ మారుతూ వచ్చింది. సో ఆ టైంలో మనం 2000s నుంచి మాట్లాడుకుందాం. 2000 నుంచి మాట్లాడుకుంటే ఆ టైంలో నీకు గుర్తున్న బెస్ట్ మాస్ సినిమాలు ఆర్ మాస్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఫ్యాక్షన్ సినిమాలు అని చెప్తావా, లేకపోతే తేజ గారు తీసిన ఒక జానరా లవ్ స్టోరీస్ ఉంటాయి అవంటావా, లేకపోతే ఎలా మాట్లాడచ్చు మనం? ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ సినిమా, మాస్ అంటే ఏంటి? మాస్ అంటే ఏంటనంటే లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అని, ఎగ్జాక్ట్లీ లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని వాళ్ళకి సర్వ్ చేసే సినిమా మాస్. సో క్లాస్ అంటే ఏంటంటే పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ పీపుల్, అలా ఒక డిఫరెన్షియేట్ చేసి ఒక క్లాస్కి మాత్రం ఇది ఎక్కేది అన్నది. మన వాళ్ళు దాన్ని మార్చేశారు. హీరో ఫార్మల్ వేసుకుంటే క్లాస్ అని, లుంగీ కట్టుకుంటే మాస్ అని అంటారు. కానీ లుంగీ కట్టుకుని ఆర్ట్ సినిమా తీయచ్చు, ఫార్మల్ వేసుకొని మిర్చిలాగా మాస్ సినిమా తీయచ్చు. సో ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళు చాలా క్లాస్ ఫిలిం అని మాస్ ఫిలిం అని చేస్తారు. కానీ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సర్వ్ చేసేదాన్ని మాస్ సినిమా అంటారు. సో 2000 స్టార్టింగ్ లో ఎవరికైనా ఫస్ట్ అంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ సినిమా ఇంద్ర అనగానే అది ఫ్యాక్షన్ అయినా అవన్నీ ఏదైనా అవన్నీ ఆ ఇంద్ర అన్నది మాత్రం ఫస్ట్ మైండ్ లోకి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అది ఆ టైంలో నిజం, ఆ టైంలో బాగా ఫ్యాక్షన్ సినిమాలు నడిచింది కాబట్టి అలా దాన్ని క్లాసిఫై చేశారేమో. కానీ ఫ్యాక్షన్ సినిమా కానీ ఒక మాస్ సినిమా అంటే మాత్రం, అంటే ఇంకా ఆ టైంలో నేను 6th క్లాస్ చదివేది, ఇందిరా టైంలో 6th క్లాస్ చదువుతున్నాను. అసలు ఆ టైంలో కూడా మనకి ఇప్పుడులాగా ఇన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ లేక మనకి టికెట్లు దొరకటం అన్న చాలా పెద్ద విషయం కదా. అప్పుడు ఎందుకు నెంబర్ ఆఫ్ డేస్ ఆడేది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెంటర్స్ అన్నదాన్ని ఎప్పుడైతే వచ్చిందో నెంబర్ ఆఫ్ డేస్ వల్ల 30th డేకో 40th డేకో దొరికే టికెట్. అవును. అప్పట్లో అంటే అది కూడా ఎలా ఉండేదంటే
ఇప్పుడు మా స్టూడెంట్స్కి ఎవరికన్నా 6th క్లాస్ చదువుతున్నాం అంటే మోస్ట్లీ ఆదివారం వెళ్ళగలం. ఎగ్జాక్ట్లీ ఈ ఆదివారం లేకపోతే మళ్ళీ వచ్చే ఆదివారమే, అంతే. స్కోప్ ఉండేది కాదు. డే 1 ఫ్రైడే మార్నింగ్ వెళ్దాము. అసలు ఫస్ట్ డే చూడడం అనేది ఆశ చాలా మందికి. మా ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఎవడైనా వచ్చి ఫస్ట్ డే చూసానంటే అరే మనం చూడాలి ఎప్పటికైనా, అదొక ఆశ. ఇప్పుడు నార్మల్ అయిపోయింది కానీ మీరు చెప్పినట్టు మనకి చిన్నప్పుడు ఒకడు వాడు వాళ్ళ ఇంట్లో కారు ఉందంట అన్నది ఎంత పెద్ద విషయం. ఫస్ట్ డే సినిమాకి వెళ్తాడంట అన్న, వాడు వచ్చి సినిమా స్టోరీ చెప్పేస్తాడు అందరికి, కూర్చుంటాడు మధ్యలో అందరు చుట్టూ కూర్చుంటాడు. అసలు ఇంకొకటి ఒకడు ఫస్ట్ డే సినిమా చూసాడు అంటే మన చిన్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో సరిగ్గా పెంచట్లేదని అర్థం. స్కూల్కి పంపకుండా ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్తున్నారు. సినిమాకి వెళ్దాం అంత పెద్దడు అయిపోయావా, అంతే గాలికి తిరుగుతావు ఏంటంటే ఫస్ట్ డే సినిమాకి వెళ్తాం అని అన్నట్టు. సో మనకి ఉండేది సండే హైయెస్ట్ ఎవర్ ఫ్లోటింగ్ ఉండే టైం. సో ఆబ్వియస్ గా మనకి దొరకడానికి 40th డే అలా అవ్వటం చాలా సహజం. అండ్ అది కూడా మ్యాట్నీలు ఫస్ట్ షోలు ఎక్కువ వెళ్ళేటోళ్ళం. భోజనం చేసి 2:30కి సినిమాలకి వెళ్ళడం, ఫస్ట్ షోలకి సినిమాలకి వెళ్ళడం అనేది కొంచెం గట్టిగా ఉండేది ఆ కలిసి. నేను ఈ మధ్యన మ్యాట్నీ ఎప్పుడు చూసాను నాకు గుర్తు కూడా లేదు. మనకి అలవాటు అయిపోయింది పొద్దున్న, లేకపోతే రేపు పొద్దున్న రిలీజ్ అయితే ఈరోజు సాయంత్రం ప్రీమియర్లు ఈ జోన్ లోకి వచ్చాం. అండ్ ఆ టైంలో ఉన్న ఇప్పుడు మనం ఇందిరా గురించి మాట్లాడుకున్నాం. ఇందిరా టైంలోనే ఇటు చిరు సార్ కుమ్ముతుంటే అటు బాలయ్య బాబు, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇవి ఉండేవి. అండ్ ఎంత కాదనుకున్నా సరే బాలయ్య బాబుకి కొంచెం రాయలసీమ సీడెడ్ సైడ్ ఎక్కువ పుల్లు ఉండేది, అటు సైడ్ స్టోరీలు ఎక్కువ తీసేవారు. అండ్ అప్పట్లో వార్నింగ్స్, డైలాగులు చెప్పడం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం, వార్నింగ్స్ అనేది ఇట్ ఈస్ ఎ థింగ్ కదా. సో ఇప్పుడు మనం వీరశంకర్ రెడ్డి ఎలా అయితే మనం మొక్కే కదా అని పీకేస్తే పేక్కొస్తా అనేది ఇంద్రాలో ఎంత ఇదో, లేకపోతే నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా అనేది కూడా అంతే పీక్ ఉండేది. సో అవి మనం చిన్నప్పుడు బట్టి పట్టేవాళ్ళం. ఒక ఇది గుర్తుండి ఇది నేను డైలాగ్ చెప్తే ఇది అనేది మనకి హీరోయిజం అది. అండ్ బేసికల్లీ మాస్ ఆడియన్సెస్కి వచ్చేసరికి ఈ డైలాగ్స్ కానీ ఇంటికి తీసుకెళ్ళగలిగే మనం టేక్ అవేలు ఎక్కువ ఉండేవి కదా. సో స్కూల్ డేస్ లో ఉన్న నీకు ఈ డైలాగులు చెప్పడం ఇదంతా ఒకటి ఇదిగా ఉండేదా? ఖచ్చితంగా ఉండేది. అంటే ఏంటంటే నీకు అప్పుడు మనకి స్కూల్లో ఉండే మనకి ఇప్పుడు ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి స్కూల్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా నీకు ఒక పాటలో ఒకడు ఏమన్నా డాన్స్ వేయాలి అని అంటే ఇంక దాని పక్కన ఒక టేప్ రికార్డరు, దానికి ఒక పాట, ఇవన్నీ ఉండాలి. ఇలా కాకుండా టక్కున అరే నువ్వు ఏం చేస్తావు అంటే వెళ్ళి డైలాగ్ చెప్పడమే, దానికి ఏం అక్కర్లా. అంటే ఆ డైలాగ్స్ కూడా ఎంత లౌడ్గా ఉండేవంటే ఓకే దీనికి మైక్ కూడా అవసరం లేదు, చెప్పాల్సిన టెంపోలో చెప్తే రీచ్ అవ్వాల్సిన అందరికీ రీచ్ అయిపోద్ది అన్నట్టు. సో అలా ఆ డైలాగ్ చెప్పడం అనేది ఇంకా పార్ట్ ఆఫ్ కల్చర్ అయిపోయింది. అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో కల్చర్ అయిపోయింది. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే ఆ టైంలో స్కూల్ పిల్లలకి కూడా మిమిక్రీ అని ఉండేది. ఇప్పుడు మిమిక్రీ అంటే కూడా వాడు వచ్చి నిజంగా వాయిస్ ఇమిటేట్ చేయడం కాదు ఆ ఏజ్ లో, ఎందుకనంటే అవే ఉండేవి, చిన్న పిల్లల గొంతులు ఉండేవి. మనకేంటంటే వీళ్ళ మాడ్యులేషన్ లో డైలాగులు చెప్పడం తప్ప యాక్యురేట్ గా గొంతు రావడం ముఖ్యం కాదు అక్కడ. సో ఆ యొక్క పాజులు డైలాగ్ కి మధ్య ఉండే పాజులు అవి కరెక్ట్ గా పెట్టుకొని డైలాగులు చెప్పడమే అంతే. సో డైలాగ్స్ చెప్పటం అన్నది ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అప్పుడు. అవును అంతే. అండ్ ఇదే పాయింట్లో నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే ఎంత డైలాగ్స్ ఇవి మొమెంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మ్యూజిక్ ఫర్ దోస్ ఫిలిమ్స్ అనేవి కూడా చాలా చాలా మెయిన్లీ మణిశర్మ గారు, కీరవాణి గారు వీళ్ళ జోన్లోకి వచ్చేసరికి మ్యూజిక్ అనేది కూడా మాస్ సినిమాలకి ఇప్పుడు వీరశంకర్ రెడ్డి అన్న తర్వాత సో అండ్ అలాంటి మూమెంట్స్ లో మనకి ఇప్పటికీ ఇలా గుర్తున్నాయంటే మ్యూజిక్ అనేది కూడా అదే ఆ సినిమాలకి అంతే మాస్ పుల్ కి క్రౌడ్ పుల్ కి చాలా హెల్ప్ చేసేది కదా. అండ్ డ్యూయెట్ సాంగ్స్ ఒకటి ఇప్పుడు దాయిదాయిదామో ఉంది, లేకపోతే బాలయ్య బాబు సినిమాల్లో కొన్ని లక్ష పాప ఈ పాటలు ఉండేవి. చాలా చాలా ఎక్కువ క్రౌడ్ గ్రాబింగ్ కానీ అప్పట్లో టీ స్టాల్లో వినడానికి కానీ ఆటోల్లో పెట్టుకొని వినడానికి కానీ జనాలు అప్పట్లో నీకు సర్వీస్ ఆటోల్లో వెళ్తున్న స్కూల్కి వెళ్ళే ఆటోల్లో కూడా ఆడు పెట్టే సౌండ్ కి ఆ ఒక అరగంట మనం స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఆడు బీభత్సమైన సౌండ్ పెట్టేవాడు. అంటే అప్పుడు పాటలు కూడా అలా దానికి తగ్గట్టే
అంటే అప్పుడు మాస్ పాటలు అంటే ఏంటి అని అంటే ఒకడు ఆటోలో గంటలు గంటలు నడుపుతున్నాడు. ఇప్పుడు ట్రాక్టర్లో పని చేసుకునేవాడు వీళ్ళందరికీ ఏంటంటే నిద్ర రాకుండా ఒక హై బీట్ మ్యూజిక్ కావాలి. ఓకే, ఇప్పటికీ ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు సడన్ గా ఎయిర్ చూసినప్పుడు అందరూ గుర్తొచ్చింది అనిత పాట. వాళ్ళకి వాళ్ళు పట్టించుకునే అంత లిరికల్ వాల్యూ మనం పట్టించుకోం యాక్చువల్లీ. మనం యాక్చువల్లీ బీట్ ఇది ఏముంది అని అనుకుంటాం, కానీ వాళ్ళు చూసుకునే ఒక సింపుల్ లిరిక్స్ అంటే మాటల్లాగా ఉండే లిరిక్స్ ఉండాలి, ఇంకొకటి ఆ హమ్ చేసుకునే విధానం లాగా ఉండాలి. సో అది చూసుకొని వాళ్ళకి ఆటో వాళ్ళకి వెళ్ళటం కానీ వీళ్ళకి కానీ అప్పుడు అదే కదా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మనకి. ఇప్పుడు అంటే ఎవడి ప్రపంచం ఆడుకుంటుంది, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడుకుంటుంది. ఇంతకు ముందు బస్సులో పాటలు కావాలన్నా బస్సులో అయినా డ్రైవర్ డిసైడ్ చేస్తాడు వీళ్ళ లైఫ్ ఏంటో నెక్స్ట్ ఎలా ఉండాలో. ఆడు సాడ్ సాంగ్ పెడితే ఇటు మొహం మార్చుకొని కిటికీ దగ్గర కూర్చొని కిటికీలోంచి చూస్తూ ఇప్పుడు ఆడు బాధపడతాడు ఏ చోట ఉన్నా కానీ ఆడలా కిటికీ బయట పెట్టుకున్నాడు. సో డ్రైవర్ డిసైడ్ చేస్తాడు అప్పుడు. కానీ తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఇండివిజువాలిటీ లాగా అయిపోయింది. కానీ దానికి ఆ టైంలో ఆ పాటలు ఆ లిరిక్స్ కూడా సింపుల్గా కొట్టే తెచ్చే ఆడేం ఫీల్ అవుతున్నాడో అదే తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ మళ్ళీ ఉపమానాలు అడ్జెక్టివ్స్ యూస్ చేసి తెలివిగా వాటాలు ఏమి ఉండవు మనకి. వీళ్ళందరూ ఇప్పుడు అవి చేస్తుంటే క్రింజ్ అంటున్నారు, కానీ దట్ ఈజ్ అంటే నేను అదే అంటుంది, నేను నా మూడ్ని వీటన్నిటిని ఎన్హాన్స్ అవ్వడానికి అన్నదే సినిమా. అది మర్చిపోయి నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా టక్కని నీ వరల్డ్ నుంచి ఈ వరల్డ్లోకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అవును, ఒక గడప దాటి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో అవన్నీ ఆ టైంలో అలా బీభత్సంగా ఆడేసింది. అంటే ఏంటంటే మనకి ఆ టైంలో కూడా స్కూల్స్లో కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండి మనం ఇప్పుడు అందరికీ రీల్స్ చేయాలి అని పాటలు కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అరే ఇది రీల్స్ చేయాలి, ఒక హుక్ స్టెప్ ఉండాలి అని. ఇప్పుడు వీటికి పదాలు వచ్చాయి, కానీ అప్పుడు కూడా అంతే. ఇప్పుడు దాయిదేద్దాము ఎందుకంటే పిల్లలు స్కూల్లో యాన్యువల్ డేకి వేయాలి, అవి ఇబ్బందికరంగా లేకుండా ఉండే లిరిక్స్ దాంట్లో ఏం చేయాలి అన్నట్టే. ఇప్పుడు ఒక పాట పెట్టేవాళ్ళు, ఇప్పుడు వర్షం అనే సినిమా వచ్చింది అని అంటే అందులో ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానంటే వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఆడవాళ్ళందరూ లంగ జాకెట్ వేసుకుని ఎగురుతారు. ఇంకొక 2 ఏళ్ళు స్కూల్లో ఏ అమ్మాయిలకి డాన్స్ వచ్చినా కూడా వాళ్ళు అదే పాట కావాలి. మనకి ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఆనంద్ సినిమాలో ఒక పాట ఉంటది, అలాగా వర్షంలో ఆడవాళ్ళు డాన్స్ చేసే పాటలన్నీ అదొక కైండ్ ఆఫ్ అలాగా రకరకాలుగా. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఆ స్కూల్లో ఎవడు తోపయ్యానంటే ఆ వర్షం సాంగ్ లో లాస్ట్ లో వచ్చి నువ్వు వస్తానంటే ప్రభాస్ ప్లేస్ లో వచ్చి ఎగిరేవాడు, వాడే హీరో. సో ఆ ప్లేస్ కోసం ఆ స్లాట్ కోసం చాలా మంది కొట్టుకునేవాళ్ళు. అరే వెళ్ళి చెయ్యాలి, మన అమ్మాయిలందరూ మధ్యలో లాస్ట్ లో వెళ్ళి డాన్స్ చేయాలి ప్రభాస్ లాగా అని చెప్పి. సో అలాగా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ ప్లాన్డ్ అన్నమాట. ఇది మనం పిల్లలకి రీచ్ చేయాలి. అలాగా ఇప్పుడు నువ్వు అంటున్న ఈ మాస్ సినిమాల దాంట్లో మనకి ఇంద్ర ఇదంతా ఎలా అయితే ఉందో, ఇప్పుడు లవ్ స్టోరీస్లో మనకి నువ్వు నేను జయము ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, ఇప్పుడు మనకి ఆ టైంలో మన ఏజ్కి ఇది నువ్వు నేను డైరెక్టర్ తీసాడంట ఈ జయన్ సినిమా అని ఎవడో ఎక్సైట్ మనకి తెలియదు. కానీ ఏంటనంటే ఆ టైంలో మనకి హీరోలే తెలుసు. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మందికి ఈడెవడు హీరో అని చూసుకుని వెళ్తారు తప్ప ఇది ఆ డైరెక్టరా అన్నది చాలా తక్కువ మందికి ఉండేది. ఫస్ట్ నుంచి అంతే ఉండేది. కానీ ఒక నువ్వు నేను కానీ జయం కానీ ఒక కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ వీళ్ళందరినీ ఫ్యామిలీస్ని లాగేస్తూ పిల్లల్ని కూడా లాగేస్తానంటే నీకు గాజువాక పిల్ల ఒకటి రానంటూనే చిన్నదో వాళ్ళకి టీవీలో వింటున్నప్పుడు ఆ పాటలు ఆర్పి పట్నాయక్ ఒక వ్యక్తి ఆయన క్రియేట్ చేసిన మొమెంట్స్ కానీ మనకి అందులో కొన్ని ఉంటాయి. ఇప్పుడు రానంటూ ఏం పండు తీసుకొచ్చింది రా బాయ్ అంటే అప్పుడు పిల్లలు యాపిల్ పండు బత్తాయి పండు ఇవన్నీ అంటే ఓడి అమ్మ ఇది ఇదే పాడుకునేలాగా ఉండేవి. ఎవరో అంటే విన్నా అన్న, ఆర్పి పట్నాయక్ గారు ఉన్నప్పుడు యూట్యూబ్ ఇంకా అంత లేదు, కానీ ఆయన కొట్టేటోళ్ళు 300 మిలియన్ 400 మిలియన్ వచ్చి, ఎందుకంటే అందరిలో ఇళ్లలోనే కాదు ఎక్కడైనా సరే ఆర్పి పట్నాయక్ సాంగ్సే. అంటే మనకి ఆ టైంలో సిటీ కేబుల్ సిటీ మ్యూజిక్ ఇలాంటివి ఒకడు అంటే ₹1 కాయిన్ వేసి ఫోన్ చేసాడికి అన్న నాకు ఈ టైంలో ఈ పాట కావాలి అని కూడా కోరుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ దాని మీద ఎన్ని ఛానల్స్ బతికే. ఇప్పుడు అంటే అన్నిటికీ యూట్యూబ్ వచ్చేసింది, కానీ మనకు ఆ లోకల్ ఛానల్స్ కి ఫోన్ చేసి అడగటం కానీ అలాగా ఆయన వల్ల కూడా చాలా చోట్ల చాలా రెవెన్యూ జనరేట్ అయ్యింది మ్యూజిక్ డైరెక్టర్స్ వల్ల. అండ్ ఆల్సో ఈ జోన్లోనే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఎర్లీ 2000s మనం ఫ్యాక్షన్ అని ఒకటి మాట్లాడుకున్నాం, టైప్ ఆఫ్ మాస్ సినిమా ఉంది. అండ్ గుణశేఖర్ వచ్చి ఒక్కడు
అనే ఒక కొత్త కైండ్ ఆఫ్ మాస్ సినిమాని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో హీరో అరుస్తూ డైలాగులు చెప్పడు, చాలా అంటే కొంచెం మెలోడ్ సటిల్ ఉంటాడు. హీరో క్యారెక్టర్ సటిల్ ఉంటది. కరెక్ట్. పెద్ద పెద్ద డైలాగ్, హెయిర్ స్టైల్ ఉండదు, స్టైలింగ్ ఉండదు. కరెక్ట్. ఒక మహేష్ స్టైలింగ్ బాబు కాబట్టి మొన్న ఎవరో నేను చూశాను దట్ వి ఇగ్నోర్డ్ బాబు ఈజ్ సో హ్యాండ్సమ్ దట్ వి ఇగ్నోర్డ్ హిస్ డిప్ కటింగ్ అని చెప్పేసి పెట్టాడు. అంతేకాదు ఒకసారి నేను అప్పుడు అవును కదా అసలు హెయిర్ స్టైల్ ఉండదు, డ్రెస్సింగ్ స్టైల్ ఉండదు, బట్ కానీ అదే మ్యాజిక్. ఇప్పుడు బాబు ఎలా ఉన్నా సరే స్టైల్ గా సిగరెట్ ఫస్ట్ ఒక ఇది ఉంటది హరే రామ పాట ముందు. ఇప్పటికే అది లైక్ ఆ పోస్టర్ ఇంకా చాలా చోట్ల స్టైల్ గా సిగరెట్ వెలిగించిన, లేకపోతే ఏం ఉండడు రా, జస్ట్ అలాగా బుద్ధి కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఇలా ఒక షాట్ వస్తది. అవన్నీ మామూలు మాస్ కాదు, కొంచెం రీడిఫైన్ అయింది ఆ కాలంలో. ఎగ్జాక్ట్లీ, ఒక్కడు కొంచెం రీడిఫైన్డ్ మాస్ ఆ టైంలో. బట్ స్టిల్ జనాలకు మాత్రం అలాగే నచ్చింది. ఇట్ ఈస్ లైక్ నేనేం నమ్ముతా అంటే, నువ్వు ఏదన్నా చెప్పు, ఇప్పుడు బీసీ సెంటర్ ఆడియన్స్ అంటే స్మాలర్ టౌన్స్ నుంచి కానీ, లేకపోతే ఆ టైప్లో ఆడియన్స్ ఉన్నోళ్ళు ఎప్పుడన్నా సరే ఈ టైప్ ఆఫ్ సినిమాలే మాకు నచ్చుతాయి, కొత్తదనం వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము అన్న జోన్లో ఎప్పుడూ లేరు. వాళ్ళకి ఎమోషన్స్ని ఎవోక్ చేసే సినిమా నువ్వు ఇవ్వి. కరెక్ట్. అంతే. వెరీ సింపుల్. ప్రాపర్ ఎమోషన్స్ని ఎవోక్ చేసి మేమంతా మర్చిపోయి ఈ వరల్డ్లో ఈ 3 గంటలు 2.5 గంటలు ఎంజాయ్ చేసే సినిమా ఇస్తే చాలు అన్న జోన్లో ఉంటారు. అలాగే ఒక్కడు పాటలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఇంట్రో సాంగ్ ఉంటుంది, కానీ హరే రామ పాట పాడుకునే అంత ఈజీగా ఉండదు. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటది అండ్ పాటలన్నీ అలాగే ఉంటాయి, బట్ స్టిల్ సినిమా బాగుంటది. అందులో కూడా నువ్వేం మాయ చేసావో కానీ ఇందాక మీరు చెప్పిన హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్, అమ్మాయిలకు పాట ఉండాలి. కరెక్ట్. ఇంకోటి ఉదయ్ కిరణ్ మూవీలో ఆకాశం అనే సాంగ్ ఉంటది, జిగి 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 అనే సాంగ్. అది డిఎస్పి. అలా ఉండేవి మీరు అన్న, నాకు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తున్నాయి చాలా పాటలు. డూ యూ రిమెంబర్ అన్న ఒక్కడు అసలు ఎలా ఉండింది ఫర్ యూ అట్ దట్ టైమ్? బికాస్ ఇంద్రాలు నరసింహనాయుడు చూసి, అదే ఇంద్రాలు నరసింహనాయుడు చూసి అంటే, సో ఇంద్ర అన్నది మనకప్పుడు అదే టైంలో కూడా నీకు ఏంటనంటే పక్కన అదొకటి జూలైలో రిలీజ్ అయ్యింది. ఎన్ని రోజులు ఆడింది అని అంటే, నీకు వినాయక చవితి ఆ టైంకి కూడా నీకు ఇంద్రా షర్ట్స్ అన్నవి పక్కన ఉండేది. ఇంద్రా షర్ట్స్ అంటే నాట్ వైట్ షర్ట్స్, నీకు రాధే గోవింద సాంగ్ లో ప్రింటెడ్ ఏదైతే కలర్ ది అది వస్తుందో కరెక్ట్ గా 2 సార్లు ఉతికితే వెలిసిపోతుంది, వేరే విషయం. కానీ అది తిరంగి వేసుకున్న షర్ట్ అన్న ఫీలింగ్ లో మనం ఉండేవాళ్ళం. అది తీసుకోవటం అదంతా ఒకటి వెళ్ళేది. ఒక్కడు ఏంటంటే నిజంగా ఒక్కడు కూడా ఏ ఇయర్ 2003 అనుకుంటా, 2003 ఒక్కడు రిలీజ్ 2003 కదా. 2000 నేను అప్పటికి 6th క్లాస్. కరెక్ట్. ఇంద్ర 2002 అదే అన్న. 2003 ఎర్లీ రిలీజ్ అయింది అన్న, సంక్రాంతి టైంలోనే ఎప్పుడో రిలీజ్ అయింది. ఎందుకంటే ఒక్కడు సంక్రాంతికి. కరెక్ట్. ఎందుకంటే మా మావయ్యకి పెళ్ళైంది ఫెబ్లో. అప్పుడు ఇంకా మా మావయ్య ఇప్పుడు అప్పట్లో ఇది ఉంటది కదన్న, పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఫ్యామిలీ 30 మంది సినిమాకి వెళ్ళాలి అనేది ఒకటి ఉండేది. కరెక్ట్. అలా సంక్రాంతికి వస్తుంది. సో అలాగా మా మావయ్య అత్తయ్యకి పెళ్ళైనప్పుడు 30 మంది వెళ్ళాం. ఆనంద్ థియేటర్ కాకినాడలో. జనాలు కొట్టేసుకుంటున్నారు టికెట్ల కోసం. ఏంటి 35 days బాక్స్ ఆఫీస్ ఈ చివరి ఉంటే ఈ చివరి వరకు జనం ఉన్నారు, మొత్తం జనాలు బయట వరకు ఉన్నారు. ఇప్పుడు మా తాతయ్యకి ఎవరో తెలుసు, ఆయన లోపలికి వెళ్ళిపోయి 30 టికెట్లు చేతిలో పట్టుకొస్తే అమ్మా సూపర్ హీరో. అది వేరే విషయం, అందరు బయట వాళ్ళు తిట్టుకోవచ్చు, మాకు మాత్రం ఆయనే హీరో. మంది అసలు టికెట్లు దొరకవు అది ఇది అనుకుంటే ఫోన్ కొట్టి 30 మంది 30 టికెట్లు తెచ్చి 8 to 26 ఒక రో 26 ఉంటాం. సో అందుకని నాకు బాగా గుర్తు అనమాట 2003 ఇట్ వాజ్ అని. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పట్లో నేను ట్యూషన్ లో ఉంటే సాయి చరణ్ అని చెప్పి ట్యూషన్ నుంచి వెళ్ళిపోదా అని చెప్పి వెళ్ళిన సినిమా అది. సో అదే నాకు ఆ ఏజ్ లో డెఫినెట్ గా మా డాడీ మహేష్ బాబు ఫ్యాన్. సో డాడీకి అంటే అయితే నేను ఫస్ట్ డే వెళ్ళిన సినిమా మాత్రం ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నిజం సినిమా ఫస్ట్ డే వెళ్ళాం. ఫస్ట్ డే సెకండ్ షోకి వెళ్ళాం. మరి ఆ రోజు ఎందుకు కుదిరిందో ఏమో గుర్తులేదు, కానీ నిజం సినిమా ఫస్ట్ డేకి వెళ్ళాం అనమాట. అది తెలిసి నాకు తెలిసినంత వరకు నాకు డేట్ కూడా గుర్తున్నట్టుంది. May 22 అనుకుంటా రిలీజ్ డేట్. అది నాకు బాగా గుర్తుంది. అంటే కొన్ని సడన్ గా మైండ్ లో పడిపోతాయి కదా. సో నిజం సినిమాకి అప్పుడు ఫస్ట్ డే వెళ్ళాం. కానీ ఒక్కడు మాత్రం
అంటే అంత నాకు కరెక్ట్ మెమరీస్ లేవు. బట్ తర్వాత మనకి రిలీజ్ అయ్యే కొద్దీ Exactly. ఒక స్పోర్ట్స్ ని ఒక ఫ్యాక్షన్ ని మిక్స్ చేయడం అన్నది అదొక మామూలు విషయం కాదు. అంటే అదే టైంలో ఒక ఉమెన్ సేవియర్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కాపాడటం అని అన్నది, కాపాడుకోవటం అన్నది అదొక టెంప్లెట్ స్టార్ట్ అయింది. అంటే ఒక పక్కన చూస్తే ఒక వేరే ఏరియాలో కొట్టిన అదే ఏరియాకి వెళ్ళి వాడిని కొట్టడం అన్నది ఒక పందెం కోడి వచ్చింది. అంటే చాలా ఒక అదే టైంలో ఒక సిమిలర్ స్టోరీ లైన్స్ తో చాలా వచ్చాయి. అంటే నేను చెప్పేది అదే, ఒక క్లాసిక్ అన్నది ఎలా డిఫైన్ చేస్తుంది అని అంటే ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ టెంప్లెట్ లో అరే ఇది మనం ఎంతైనా పిండుకోవచ్చు అని అన్నది నా దృష్టిలో క్లాసిక్. ఎగ్జాక్ట్లీ. ఒక ఫార్ములాని మార్చి చేసేది ఒక పందెం కోడి, ఒక భద్రా గాని, 2 డిఫరెంట్ సెటప్స్ ని మెర్జ్ చేయటం, ఫ్యాక్షన్ ని ఒక కాంటెంపరీ వాట్ ఎవర్ ఒక అర్బన్ సెటప్ ని వాటిని మిక్స్ చేయటం అని అన్నది. అంటే నాట్ లైక్ జెన్యూన్ ఫ్యాక్షన్ ఫిల్మ్. ఇటు నుంచి రప్పని తీసుకెళ్తే సుమోల్కి వెళ్ళిపోతాం అంతే, ఇసుకలోకి వెళ్ళిపోతాం షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ ఒక్కడు అక్కడ తలపతి గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. దాని తర్వాత చాలా లాంగ్వేజెస్ లో తీసారు. చాలా సంవత్సరాల తర్వాత అర్జున్ కపూర్ అనుకుంటా తేవర్ తీసారు, చాలా లాంగ్వేజ్ లో రీమేక్ చేశారు ఆ సినిమా. అండ్ లైక్ నువ్వు చెప్పింది కరెక్టే. అండ్ మనం భద్రా గురించి ఇప్పుడు నేను యాక్చువల్లీ నెక్స్ట్ భద్రా గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. భద్రా కూడా సేమ్ టెంప్లెట్లో ఉంటుంది. బట్ నువ్వు చెప్పినట్టు ఇట్ ఈస్ హీరో ఫ్యామిలీ అంతా వెరీ క్లాసీ, కొంచెం బంగ్లాలో ఉండే ఫ్యామిలీ, వాళ్ళ తాతతో మంచి కామెడీ ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటారు. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు తెలిసి గుర్తున్నది, ఆయన ప్రాపర్ ఫ్యాక్షనిస్ట్ లో ఉంటాడు కానీ చదువుకున్నది ఏంటంటే బిట్స్ పిల్లాని గ్రాడ్యుయేట్. ఫస్ట్ అక్కడే నా పేరు. ఐ వాజ్ లైక్ అమ్మాయి అసలు ఆ సీన్ లో ఆ సీన్ ఇంటెన్సిటీ బాగుంటది. అసలు నువ్వు ఏమనుకుంటున్నారా నా కోసం వదిలేసి వచ్చింది అది, స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు, బ్యూటిఫుల్ ఉంటది. అది షిఫ్ట్ కూడా ఒక వీళ్ళందరూ ఏదో అబ్రాడ్ లో ఉండి తర్వాత ట్రైన్ సాంగ్ ఉంటది, ఆకాశం ఆ పాట అయిపోయిన తర్వాత ఈ సీన్లు పడతాయి. చేస్ సీన్ ఫస్ట్ టైం ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ చేస్ సీన్ వచ్చినప్పుడు, అప్పుడు దాకా సినిమా నార్మల్ గా కత్తులు రవితేజ కూడా భయపడతాం. రవితేజని కూడా చాలా రేర్ గా చూస్తాం అలాంటి ఇదిలో. విండోస్ దగ్గరికి వచ్చి కత్తులు ఇసురుతూ ఉంటారు, మనకు కూడా అర్థం కాదు అప్పుడు. అవును, సెట్ చేస్తాడు అనమాట. ఓకే ఇలా ఉంటది ఈ ఊరు, బట్ వీళ్ళ ఫ్యామిలీ సెటప్ ఎలా ఉంటది అని మనకు అర్థమైపోద్ది. అంటే చాలా నీట్ మర్జ్ ఉంటది. అండ్ రవితేజ అది కూడా క్రేజీ ఉంటది. బోయపాటి ఫస్ట్ సినిమా అది, బోయపాటి సార్ ఫస్ట్ సినిమా అది క్రేజీ. నాకు అంటే థియేటర్లో చూసినట్టే గుర్తు, బట్ యంగ్గా ఉన్నప్పుడు కూడా ఈ సీన్లు కొంచెం ఇంపాక్ట్ బాగా గుర్తుండిపోయింది అనమాట. ఇది కొత్తగా ఒకటి అది చాలా గుర్తుండిపోయి అలా ప్రింట్ పడిపోతాయి. ఎగిరిపోద్ది అలా. నాకు ఇంకా ఫస్ట్ చూసింది గుర్తుంది అది. ఇంకా ధర్మవరంలో చూసాం మేము, అప్పుడు చిన్నప్పుడు అక్కడ ఉండేటోళ్ళం రాయలసీమ. నేను ఒక్కడనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని కాకినాడలో. వీడు మమ్మీ డాడీ ధర్మవరంలో ఉండేవారు. సో మాకు కొంచెం మా ఫ్యామిలీకి ఇప్పట్లో కూడా రాయలసీమ రూట్స్ ఉంటాయి అన్నమాట. వీడు అటు సైడ్ ఏం సినిమాలు చూసాం అది ఇది అన్న జోన్ ఉంటది మాకు. అప్పుడు అక్కడ వేరే సినిమాలు, అక్కడ బాలయ్య బాబు క్రేజ్ నేను చెప్తా అన్నా. ఒకసారి విజేంద్ర వర్మ అని సినిమా రిలీజ్ అయింది. విజేంద్ర వర్మ అంత ఆడలేదు అని అన్నారు అందరూ. నువ్వు అన్నట్టు 30th డే 40th డే వెళ్ళాం. బాలయ్య బాబుది పెద్ద కట్అవుట్ లేదు, దొరకలే టికెట్స్. ఇంటికి వచ్చాం, గంట ముందు వెళ్ళినా ఇంటికి వచ్చాం. 40th డే నేను చెప్తుంది అదేంటి ఫ్లాప్ సినిమా అన్నారు మళ్ళీ. అప్పుడు అర్థమైంది జై బాలయ్య. చాలా చాలా క్రేజ్ ఉండేది బాలయ్య బాబు సినిమాలకు. బట్ దెన్ ఓకే, నేను ఇప్పుడు మనం ఈ మాస్ లేకపోతే కంప్లీట్ యాక్షన్ ఊరిలో ఒక ఊరి ఫ్యామిలీ ఉంటుంది అది ఇది అన్న జోన్లోకి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే అప్పటికి ఇప్పుడు 2010 2011కి వచ్చేసరికి ఎన్ని మాస్ సినిమాలు, ఇప్పుడు భద్రా నుంచి కూడా ఎన్ని మాస్ సినిమాలు వచ్చినాయి. నేను అదే ఊరి సెటప్ తీసుకుంటా కానీ మొత్తం రివర్స్ తిప్పి చాలా కొత్తగా చూపిస్తా అనే ఆ మాస్ ఫ్యాక్షన్ సెటప్ని తెలుగులో నాకు తెలిసి ఇంత కొత్తగా ఎవరు చూపించింది మాత్రం మర్యాద రామన్న రాజమౌళి గారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఏ న్యూ టోన్. అంటే ఇప్పుడు హీరో సునీల్ అన్నని పెట్టుకున్నారు, ఎక్సలెంట్ క్యాస్టింగ్. అండ్ ప్రాపర్గా ఎలా ఉంటుంది అంటే భయపడతానే ఉంటాడు. విలన్స్ ఇప్పుడు ఎవరైతే నాగినీడి గారు ఉన్నారో వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారో వాళ్ళ సెటప్ అద్దిరిపోద్ది. అండ్ వాళ్ళు కూడా అవుట్ అండ్ అవుట్ విలన్స్ కాదు, వాళ్ళకంటూ కొన్ని మారల్స్ ఉంటాయి, మారల్స్ ఉన్న విలన్స్ వాళ్ళు. సో ఆ సెటప్ అండ్ దట్స్ వై రాజమౌళి గారు ఈజ్ వాట్ హీఈస్ అని నాకు అనిపిస్తుంది.
వాళ్ళు ఇప్పుడు ఒక్క పాయింట్ లోనే విలన్ అన్న సినిమాలో చూస్తే లిఫ్ట్ ఇస్తాడు, దారి చెప్తాడు, అంతా మంచిగానే ఉంటాడు మనిషి. బాగుంటది. కరెక్ట్ గా ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళు విలన్స్ అనిపిస్తారు. సెట్ అది కూడా 10 minutes లో సెట్ చేస్తారు, 10-15 minutes లో. ఎగ్జాక్ట్లీ. రావు రమేష్ సీన్ ఉంటుంది ఒకటి, క్రేజీ సీన్ అది. అప్పటి వరకు ఆయన డైలాగ్ వేస్తూ ఉంటాడు, ఏంటి రోకల బండితో కొడతారు, ఏంటి ఏం మాట్లాడరు, రివర్స్ అవర్. రావు రమేష్ ఫస్ట్ హడావిడి చేస్తూ ఉంటాడు. హడావిడి చేసిన తర్వాత ఒక అతను వచ్చి చెప్తాడు వాళ్ళు చాలా క్రూరమైన మనుషులండి అది ఇది అంటే, రావు రమేష్ రావడం కారు దిగడం చాలా భయంగా కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి ఒక చిన్న షాట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మొదలెడతాడు ఆయన. ప్యాడ్ అడ్డొస్తే ఆ నాగిరెడ్డి గారు కాళ్ళు పట్టుకుని పక్కన పెడితే అక్కడ రిలీజ్ అయిపోతుంది లైట్ ఇల్లు అది ఇది అని. ఆ సెటప్ అనేది ఎంత బాగుంటది అంటే వీళ్ళు వెరీ గుడ్ పీపుల్ అన్నట్టు సెట్ చేసి తర్వాత కొడతాడు రోకలతో అడుగు దాంట్లో. ఆ విలనిజం ఎందుకు ప్రతిసారి రాజమౌళి గారి విలన్ అది ఇది అని అంటారంటే, ఇంకా మర్యాద. ఇప్పుడు ఈగాలో కూడా ఇప్పుడు సుదీప్ గారిని చూస్తే వాళ్ళు అదే ఆ కింగ్ సినిమాలో అన్నట్టు, జ్ఞానిపై నువ్వేంటి ఇలాగా ఉన్నావు అని అంటే, ఇప్పుడు ఏంటి పొడుచుకుంటూ కూర్చోమంటావు ఏంటి అన్నట్టు. ఈయన దాంట్లో యాక్చువల్ అలా ఉండరు. ఇప్పుడు సుదీప్ గారు కూడా ఆ ఓపెనింగ్ దాంట్లో షూట్ చేస్తుంటారు, ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. లేడీస్ మ్యాటర్ రాగానే ట్రిప్ అయిపోతారు ఒక్కసారి. మా ఆవిడకి అన్ని అడిగాను, ఆస్తి అడిగాను, సంథింగ్ అది ఇది అని అనగానే ఒక చిన్న లుక్ ఇచ్చి స్మైల్ ఇస్తారు, వెనకాల ఆర్ఆర్ వస్తుంది. సో మిగతా అన్నింటిలో మళ్ళీ నార్మల్. సేమ్ వీళ్ళు కూడా ఏంటి అని అంటే, వీళ్ళు కూడా అందరిని చంపుకుంటూ ఇప్పుడు అంటే అదే టైంకి రెడీ లాంటి సినిమాల్లో వీటిల్లో శ్రీను వైట్ల కూడా వీళ్ళందరినీ కామెడీ చేస్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ అదే జోన్లో వెళ్ళి ఇప్పుడు విలనిజం పెట్టాలి అంటే వీళ్ళందరూ నార్మలే, బాగా మంచోడు. మంచోడికి ఒక్కటి ఉంటాడు పర్టికులర్ గా, దానికన్నా విలనిజం ఇంకోటి ఉండదు. చెడ్డోడు ఎప్పుడు చెడ్డోడే, అరే ఈడు ఇంతేరా, ఈడు దరిద్రుడు ఎప్పుడు దరిద్రుడే అన్నట్టు అలా తిట్టుకుంటూ ఉండి ఓకే ఈయన ఎప్పటికప్పుడు మార్చొచ్చు అనుకోవచ్చు. కానీ నేను అంతా నార్మలే, కానీ ఒక్క విషయంలో మాత్రం కెలకద్దు గురు అని అంటే అప్పుడు ఓకే, అరే ఎంతైనా ఈ మనిషి అలా మనతో మంచిగా మాట్లాడుతున్నాడు, ఈ ఒక్క పాయింట్ ఎందుకు ట్రిగర్ చేయడం, ఆ ట్రిగరింగ్ పాయింటే మన సినిమా కాన్ఫ్లిక్ట్ అన్నట్టు చూసుకుంటారు. సో అక్కడ వర్కౌట్ అయింది ఈగాలో కానీ మర్యాద రామన్నలో కానీ. ఆ తర్వాత నుంచి ఆయన ఈగా దగ్గర నుంచి ఐ మీన్ మగధీర తర్వాత మర్యాద రామన్న, ఇక్కడ నుంచి ఆయన స్టైల్ ఆఫ్ విలనిజం మారింది. వాళ్ళందరూ మంచి వాళ్ళే, వాళ్ళు క్యాజువల్ గా ఎవరు బతుకులు బతుకుతుంటారు. ఆ ఒక్క పాయింట్ ట్రిగరింగ్ ఉండకూడదు. బల్లాల దేవ క్యారెక్టర్ కూడా అంతే కదా, అంతే ఉండి ఆ ఒక్క సింహాసనం అన్న దగ్గర అక్కడ నుంచి మైండ్ గేమ్ ఆడతాడు తప్ప. అంతే. ఈజ్ ఆల్సో ప్లేఫుల్ క్యారెక్టర్. ఇద్దరు బొదల మీద చేసుకుంటారు, ఇద్దరు మనోహరి సాంగ్ కి వెళ్తారు, ఒకళ్ళనొకళ్ళు జోకులు వేసుకుంటారు. సో అది న్యూ డెఫినేషన్ కూడా విలన్. ఒక మాంటేజ్ వస్తుంది అన్న సాంగ్ లో, బాహుబలిలో నేను రేపు రాజా అయిన తర్వాత నువ్వేనా సేనాధిపతి అన్నప్పుడు విలనిజం గా నవ్వడు, బ్రదర్హుడ్ ప్లేఫుల్ గానే అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఏదో చామకలాడుకుంటున్నారు అన్నట్టు అప్పుడు వరకు ఉండదు. తర్వాత రియల్ గా వచ్చినప్పుడు మారిపోద్ది. ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా తెలుసు అంటే సడన్ గా ఇప్పుడు అక్కడ కూడా పిడికిలు బిగిచ్చి షాట్ వేసేయచ్చు, కానీ కాదు. అంటే నీకు జోకులుగా వెళ్తూ ఇన్ని రోజులు జోక్గా తీసుకున్నాను, సీరియస్ గా వచ్చినప్పుడు మాత్రం కాదమ్మా. ఈ 2000s కొంచెం వెనక్కి వచ్చి 2000s కూడా మనం కొన్ని లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అన్న, అదేంటంటే మనకి తెలుగు సినిమాలు 2000s అన్నప్పుడు జస్ట్ లైక్ వి టాక్డ్ జయం ఒకటి, నువ్వు నేను ఒకటి, ఆ టైంలో కొన్ని లవ్ స్టోరీస్ ఉండేవి. అవునన్నా కాదన్నా అని ఒక సినిమా ఉండేది. ఈ లవ్ స్టోరీస్ అన్నిటిలోని ఇట్స్ లైక్ హీరో వీకే, హీరోయిన్ వీకే, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. విలన్ అనేవాడు యాంటగనిస్ట్ పిచ్చా స్ట్రాంగ్ ఉంటాడు. సో మెయిన్లీ నాకు ఇది గుర్తొచ్చినప్పుడు జయం సినిమా గుర్తొస్తుంది. అమ్మా గోపీచంద్ ఉంటాడు మనిషి. ఇంకా గోపీచంద్కున్న కొంచెం ముందుకు వస్తా, నేను చెప్తా గోపీచంద్ ఎందుకు క్రేజీ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా అంటే, ఎక్కడైతే మనల్ని భయపెట్టి హీ మేడ్ జయం, నిజం, వర్షం, ఇందులో లవ్ స్టోరీస్ లో ప్రాపర్ విలన్ గా ఉన్నాడు. తర్వాత అతనే యజ్ఞం, రణం, అవునవును, ఈ ఇందులో ప్రొటగనిస్ట్ కూడా కింద కూడా మనల్ని అంతే నమ్మించగలిగాడు. 3 విలన్ సినిమాలు ఉన్నాయి కదా, అందులో నేను ఒకసారి జయం గురించి మాట్లాడుతున్నా. నిజం ఇంకోటి వర్షంకి వచ్చేసరికి ఆయనకు కొన్ని యాంటిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం తీసుకున్నాం, వైట్ లాల్ చేసుకుంటాడు, మేసా ఉంటుంది, ఇది ఉంటుంది. దాని తర్వాత అందులో అయితే ఇంకా మరీ క్యారెక్టరే గుండుతో ఉండి దేవుడు, క్యారెక్టర్ పేరు దేవుడు. జయంలో చూస్తే ఆయన
హీరో లాగా ఉంటాడు. ఇప్పుడు యజ్ఞం బెస్ట్ లుక్స్ లో ఉంటాడు Exactly. కానీ విలన్. విలన్ లుక్ కాదు, బట్ ఏంటంటే ది బెస్ట్ లుక్స్ లో ఉంటాడు కానీ విలన్ అంతే. ఇప్పుడు యజ్ఞంలో ఒకటి స్నాప్ కొట్టి జేఎంలో ఒకటి స్నాప్ కొడితే చెప్పలేం. కరెక్ట్ కరెక్ట్. అదే సిల్కీ హెయిర్ అలాగే ఉంటాడు. యాక్చువల్లీ జైలు ఇంకా అందంగా ఉంటాడు. ట్రూ, చాలా బాగుంటాడు. కానీ లెన్స్ పెట్టడం వల్ల ఆ పిల్లి కళ్ళు బాగా ఎన్హాన్స్ అవుతుంది. అవును, లెన్స్ ఒకటి. ఇంకోటి నేను చెప్పబోయేది ఏంటంటే లుక్ సేమ్ ఉంటారు, బట్ యాక్టింగ్ ఎంత డిఫరెన్స్. లౌడ్ కూడా కొన్ని సీన్లోనే ఉంటాడు అన్న. చాలా సీన్లో సైలెంట్ ఉంటాడు, ఒక చూపు ఇలా చూస్తూ ఉంటాడు. అండ్ యజ్ఞంగా వచ్చేసరికి మళ్ళీ చాలా యూనో వల్నరబుల్ ఉంటాడు. పనోడు కొడుకు కింద సంథింగ్ అలా ఉంటుంది కదా. నేను జయం దగ్గరకు వచ్చి ఈ మూడిట్లో నాకు జయం అందుకు ఇష్టం అంటున్నా. బేసికల్లీ మనిషి మనలాగా ఉంటాడు, మీరు అన్నట్టు బెస్ట్ లుక్స్లో ఉంటాడు, కానీ అదరగొడతాడు అసలు యాక్టింగ్ అందులో. ఈ లవ్ స్టోరీస్ విషయానికి వస్తే వై డూ యూ థింక్ అంటే ఇప్పుడు మాసెస్కి కానీ ఇప్పుడు నేనేం నమ్ముతానంటే అది నాకంటే నువ్వు కొంచెం ఎల్డర్ కాబట్టి నీ సెన్సిబిలిటీస్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. సో నేనేం నమ్ముతానంటే ఇప్పుడు నాకు ఫర్ మీ నేను 10th వచ్చి లేకపోతే 18 వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ లవ్ అనేది మనకి డిఫరెంట్. బట్ ఊర్లో మెయిన్లీ స్మాల్ టౌన్స్ కానీ ఈ ఏరియాలో పెరిగిన వాళ్ళకి లవ్ అని కానీ ఆ ఎమోషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు రిసీవ్ చేసుకునే ఎమోషన్ డిఫరెంట్ ఉంటుంది. సో లవ్ స్టోరీస్ అనేది మాసెస్కి రీచ్ అవ్వడం అనేది నేను పర్సనల్లీ చాలా సింపుల్ ఉంచాలి. ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ నువ్వు పెద్దగా పెట్టావు అనుకో, అంటే కొంచెం నీష్ కాన్ఫ్లిక్ట్ పెడితే వాళ్ళకి అర్థం కాదు అనేది నా ఫీలింగ్. సో ఎలా వర్కౌట్ అయ్యావు అసలు లవ్ స్టోరీస్ అనేవి ఎలా క్రాక్ చేయగలిగేవారు అప్పట్లో? అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ పరిగెట్టేయడం, పెద్దిల్లు చెన్నిల్లు అనేది ఉండేది. కరెక్ట్. అది ఒక వెరీ సింపుల్ ట్రోప్. కానీ ఇవి కాకుండా కూడా మన పర్సనల్ లెవెల్ నువ్వు కనెక్ట్ అవ్వాలి లవ్ స్టోరీస్. నిన్ను నువ్వు ఊహించుకోనో లేకపోతే ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టరో అదో ఇదో అసలు ఎలా వర్కౌట్ అయ్యేవన్న ఆ టైంలో? డబ్బింగ్ సినిమాలకు వస్తే అది వేరు. ఇప్పుడు 7G బృందావన్ కాలనీ కానీ ప్రేమిస్తే కానీ ఇవి వేరే ఉండేవి, కంప్లీట్ అప్రెషన్ ఆ జోన్ లో ఉండేవి. ఇప్పుడు 7G కంప్లీట్లీ డిఫరెంట్. మన తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీస్ కొంచెం సెన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఎర్లీ 2000s కానీ 2000s కానీ అప్పుడు నువ్వు సినిమాలలో చూసేవాడు ఆ టేక్ అవేస్ ఏమి ఉండేవి ఆ లవ్ స్టోరీస్ నుంచి ఇప్పుడు చూసినా సరే ఆ సినిమాల్ని? ఒకటి ఏంటి అని అంటే మనం ఏ క్లాస్లో ఉన్నా ఇప్పుడు అది కూడా అంతే. జేఎంయూ కూడా నా 6th 5th ఆ టైంలోనే వచ్చాయి. సో మనం ఏ క్లాస్లో ఉన్నా ఏమున్నా మనకి ఆ ఏజ్లో ఆ క్లాస్లో ఒక టైంలో ఒక క్రష్ ఉండేది ఒక అమ్మాయి. సో వీళ్ళు ఆ కాలేజ్ లవ్ స్టోరీస్ని కరెక్ట్గా ఏదైతే క్యాష్ చేసుకోవడానికి ఒక మొదలెట్టినప్పుడు దాన్ని ఓకే మనం ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఈసారి మనం టార్గెట్ చేయబోతున్నాం. ఇది కాలేజ్ స్టూడెంట్స్ అసలు వీళ్ళకి కరెక్ట్గా ఎక్కిస్తే బీభత్సంగా ఎక్కేస్తుంది అన్న ఫీలింగ్ దాంట్లో నీకేంటనంటే నువ్వు అన్నట్టు నువ్వే చెప్పేసావు, నువ్వే క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చెప్పేసావు. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో, సో ఇప్పుడు క్లాస్లో వీడిని రిప్రజెంట్ చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ హీరో క్లాస్లో ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేశాడు అని అన్నది ఇంక వీళ్ళు ఆ ప్లేస్లో ఊహించుకుంటారు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎవడొచ్చినా నేను నన్ను కొట్టేస్తాను రా అన్న ఫీలింగ్లో ఉంటారు. సో అదేంటంటే ఒకసారి పేరెంట్స్ అయితే ఎట్లా ఉంటుంది అది ఇంకా కనెక్టివిటీ. అంటే ఇక్కడ ఈడు పెద్ద వెళ్ళి ఆ అమ్మాయితో లవ్ చేసేది ఉండదు, ఏముండదు. ఈడు ఆ అమ్మాయితో లవ్ లో ఉన్నట్టు ఊహించుకుంటాడు క్లాస్లో, 5th క్లాస్ 6th క్లాస్ వాట్ ఎవర్. ఒక పిల్లలు ఇంకా కాలేజ్ వాళ్ళకి వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళకి ఉంటాయి. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా మన పేరెంట్స్ అన్నది మనకి పెద్ద విలన్స్ లా కనిపిస్తారు ఆ టైంలో. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు దాకా ఏంటి, అప్పుడేంటి ఫోన్లు ఉండేవి కాదు, ఆ టైంలో ఏంటిది అని అంటే ఏంటి ఈరోజు 6ంటికి రావాల్సిన అమ్మాయి 6:15 వచ్చింది, ఈ మధ్య పావుగంటలో ఏం జరిగింది అన్న ఫీలింగ్లు ఉంటాయి కదా. సో వీళ్ళు లెక్క పెడుతున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయంతో ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఏంటనంటే లవ్ స్టోరీ ఇస్ ది పాయింట్, కానీ భయం ఇస్ ది కాన్ఫ్లిక్ట్. నీకు ప్రతిసారి భయం అన్నది చాలా ఎలివేట్ చేస్తుంది. నీకు భయం ఇన్ ఎనీ ఫామ్ అది నీకు కనెక్టివిటీ అని. నీకు ప్రేమ కనెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా భయం ఎప్పటికైనా కనెక్ట్ అయ్యేది. అది నీకు పేరెంట్స్ రూపంలో రావచ్చు, ఆ అమ్మాయి తాలూకా భావ రూపంలో రావచ్చు, ఏదైనా రావచ్చు, మన పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా. సో మనకి ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఏదైతే ఒక అమ్మాయి ఎవరైతే ఒక కాలేజీలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, ఆ నాన్న చాలా స్ట్రిక్ట్ అన్న చాలా వింటూ ఉంటాం. ఆ కాన్ఫ్లిక్ట్ పెట్టేసి వీళ్ళు చెప్పాలన్న కథ వీళ్ళు చెప్తారు. కానీ అట్లీస్ట్ ఒక బేస్ లెవెల్లో ముందు కనెక్ట్ చేయాలి కదా. అరే మన గుర్తుందా మన కాలేజ్లో ఆ అమ్మాయి ఉంది చూసా, సేమ్ అలాగే వీళ్ళ ఇంట్లో కూడా అన్న పాయింట్ కనెక్ట్ చేసేస్తే ఇప్పుడు వీళ్ళు ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని దాన్ని రిలేట్ చేసుకోవడం మొదలు పెడతారు. తర్వాత నుంచి వాళ్ళు చెప్పాల్సిన చెప్తారు. నాకు బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే నేను అంటే ఒక్కడుకి నాకు
వెళ్ళాను, చూశాను, ఎంజాయ్ చేశాను, అది ఇదని. మళ్ళీ అదే టైంలో జయం కూడా వచ్చింది. కానీ నేను ట్రిప్ అయిపోయింది ఏంటనంటే, అసలు ఆ ఏజ్లో నాకు అది అర్థమైందా అని అనిపించింది ఏంటంటే ఇంటర్వెల్ కార్డు గోపీచంద్ ఇంటికి వెళ్తాడు, సదా ఇంటికి. ఒకసారి నేను ఆ అమ్మాయితో మాట్లాడాలంటాడు, రూమ్లోకి తీసుకెళ్తాడు. ఫైనల్గా నేను వెంకటనే ఉండి ప్రేమిస్తున్నాను అది ఇదేనంటే, ఒక్కసారి అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు, పట్టుకొని తీసుకెళ్ళి గోడకేసి లేపుతాడు. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, అర్థమయ్యిందా అని అరవంగానే అర్థమయ్యింది అని అంటే, అర్థం అయ్యింది, హాఫ్ ఓవర్. అది ఇంటర్వెల్, అర్థం అయ్యింది, హాఫ్ కంప్లీటెడ్ అనేసి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ అని పడుతుంది. అర్థమయ్యిందని ఇలా చెప్పొచ్చా అంటే ఆ టైపులో ఆ క్రియేటివిటీ మనం ఇప్పుడు చేస్తే అసలు టైటిల్ కార్డులు ఇది అంటారు, కానీ అప్పుడు వాడిన క్రియేటివిటీలో అవి అదే అంటుంది. ఒక 10 మంది అప్పుడు ఏంటి ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, ఒక సినిమాలో ఒక క్రియేటర్ వాడిన దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తే ఇండస్ట్రీ మొత్తంలో ఒక 5-6 రివ్యూలు ఉంటారు, ఆడి దగ్గర ఒక మ్యాగజైన్ ఉంటుంది, ఆడు రాస్తే తప్ప జనాల దాకా రీచ్ అవ్వదు, జనాలందరూ మాట్లాడుకునేది వేరే వాడికి రీచ్ అవ్వదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉండి ఒకడిచ్చే పొగడతా ఎంతో మందికి రీచ్ అవుతుంది. సో మన పాత క్రియేటర్స్ వీళ్ళందరివి సగం క్రియేటివిటీ మనోళ్ళ ఎదవలు కనిపెట్టలా, మనకి మాట్లాడే ఛాన్సులు రాలా. ఇప్పుడు ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు తెలిసి మైండ్లు పోతా ఉంటాయి ఒక్కొక్కడికి. మీరు చెప్తుంటేనే నాకు బ్రెయిన్ ఒకేసారి అర్థమైంది అన్నది క్రేజీ. అండ్ ఓకే, లైక్ ఇప్పుడు ఆ టైంలో ఒక జస్ట్ లైక్ యూ సెడ్, భయం అనేది మనం క్రియేట్ ఎలా, లవ్ స్టోరీ ఏదన్నా సరే భయం అనేది వాళ్ళిద్దరు కలుస్తారా కలవరా అన్న ఒక జోన్ క్రియేట్ చేయడమా, లేకపోతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆ భయం అనేది క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు లెట్ మీ ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఈ జనరేషన్, ఇప్పుడు అనుకుందాం, ప్రీ కోవిడ్ 2018 నుంచి 2025 వరకు అనుకుందాం. ఈ టైంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి, కానీ ఒక లవ్ స్టోరీ హిట్ అవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే పీరియడ్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం సీతారామం తీసుకున్నా, కలర్ ఫోటో తీసుకున్నా, పీరియడ్ లవ్ స్టోరీస్ వేర్ లైక్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ బట్ కమ్యూనికేషన్ వాజ్ ది మెయిన్ పాయింట్. ఇన్ సీతారామం అయితే కమ్యూనికేషన్ వాజ్ ది మెయిన్ పాయింట్. అండ్ ఇందులో లైక్ కలర్ ఫోటోలో వీ హ్యావ్ టేకెన్ కమ్యూనికేషన్ గురించి సీన్లు ఉన్నా సరే వీ హ్యావ్ టేకెన్ దిస్ థింగ్ ఆఫ్ కలర్, కానీ ఇంట్లో అన్నొప్పుకోకపోవడం, కాస్టిజం, కలర్, ఇవన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు అట్ దిస్ పాయింట్ మాసెస్కి ఒక లవ్ స్టోరీ రీచ్ అయ్యేలా చెయ్యాలి అంటే వాట్ డూ యూ థింక్ విల్ వర్క్? అంటే ఇప్పుడు భయం అలా క్రియేట్ చేయగలం, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఫోన్లో వచ్చేస్తే ఇంక లేదు, అక్కడ ఏం లేదు, వాట్సాప్ అయిపోయింది ఇప్పుడు. సో హౌ ఆర్ మేకర్స్ ఏబుల్ టు రైట్ love stories now in today's generation? Because if I'm not wrong, Mowgli is a love story, obviously. Correct. So because present generation లో జరుగుతున్న లవ్ స్టోరీని నువ్వు రాయగలిగావు అంటే లైక్ హౌ డిడ్ యూ ఈవెన్ గెట్ దట్ థాట్? బికాజ్ చాలా కట్ అయిపోతున్నాయి కదా అక్కడ మనకి. లేదు, ఇప్పుడు నేను కూడా ఏంటనంటే, ఇప్పుడు ఇదే నువ్వు కరెక్ట్ పాయింట్గా వచ్చావు. ఇప్పుడు మోగ్లీ లాంటి కథలో జస్ట్ లైక్ ఇప్పుడు నేను చాలా, ఇప్పుడు నీకు ఒక బేబీ సినిమా చూసుకున్నట్టయితే, బేబీ సినిమా అన్నది అంత బీభత్సంగా కొట్టడానికి కారణాల్లో ఒక కారణం ఏంటి అని అంటే, అప్పటి వరకు అందరూ లవ్ స్టోరీలు ఇవన్నీ పీరియడ్ పెడుతుంటే, అసలు ఇప్పుడు జెన్జీ బ్యాచ్కి వాళ్ళకి ఏది కదా, వాళ్ళకాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఒక 2000 తర్వాత పుట్టినట్టుగా ఏదైనా ఒక సినిమాకి వెళ్ళి వాళ్ళ కథ వాళ్ళు చూసుకుందాం అంటే ప్రతి ఏడు పీరియడ్ అంటున్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు బేబీ దాంట్లో నువ్వు భయం చూడలేదా? నీకేంటనంటే అసలు ఇప్పుడే ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు నీకు ఒక కమ్యూనికేషను నీకు పేరెంట్స్ నుంచి వస్తుంది. అసలు నీకు ఇప్పుడు పక్కన ఉన్న క్యారెక్టర్ దాంట్లో ఒక్కొక్కళ్ళు ఎంత విషయం నిండిపోయింది. నీకు చుట్టుపక్కల క్యారెక్టర్ ఒక జెలసీ ఫ్యాక్టర్ అవ్వని, ఒకడు ఎదుగుతుంటే అవ్వని, ఏదైనా అవ్వని, మన చుట్టుపక్కల క్యారెక్టర్ అంటే నీకేంటనంటే నువ్వు ఒక విలన్తో అయితే ఇప్పుడు రాయలేవు సినిమాలు, ఇప్పుడు జనరేషన్ దాంట్లో పెడితే. ఎందుకనంటే నువ్వు రియల్ లైఫ్ నుంచి తీసుకోవడం మొదలెడితే మన చుట్టుపక్కల్లోనే గ్రే టూ మెనీ గ్రే క్యారెక్టర్స్ అయిపోయినాయి, అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయని. సో అందుకే ఏంటనంటే మోర్ దాన్ ఇన్సైడ్ ఒక లవ్ స్టోరీలోనే కాన్ఫ్లిక్ట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒక లవ్ స్టోరీ నడుస్తుండగా ఆ పక్కన పర్సన్ టు పర్సన్ కాన్ఫ్లిక్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
అది లవ్ అనే రిలేషన్షిప్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకా దొంగనా కొడుకులు ఎక్కువైపోయారు చుట్టుపక్కల. సో ఇప్పుడు అన్న దాంట్లో నువ్వు ఎంత వెళ్తే అంత నీకు అంత న్యాచురల్ ఫీల్ వస్తుంది నీకు. నువ్వు పక్కనున్న గ్రే క్యారెక్టర్స్ నువ్వు చేసుకుంటూ వెళ్తే ట్రూ. అదే ఏమన్నా మన వాళ్ళు అంటారు కదా దిష్టి తగులుద్దని, రే కాసేపు ఒక ఫోటో పెడితేనే మేము ఇద్దరం చాలా మంది అంటుంటారు కదా. అంటే ఏంటనంటే ఒక ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు, పక్క పక్కనే ఎన్నో క్యారెక్టర్లు తిరగబడిపోతా తగలబడిపోతా ఉంటుంది అది. సో ఇప్పుడు రాయటం ఇంకా ఈజీ అంట నేను అడిగితే. ఇప్పుడు లవ్ స్టోరీకి కాన్ఫ్లిక్ట్లు రాయటం చాలా 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 ఈజీ. అప్పుడు నీకు ఒక జయన్ లాంటి సినిమాకి నువ్వు నేను లాంటి సినిమాకి వీళ్ళు హీరో బ్యాచ్, సునీల్ అన్న ఉంటారు, పక్కన ఇది ఉంటారు. ఈ జయన్ లో సుమన్ శెట్టి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఇది రాస్తే ఎవడు పక్కనోడు ఎటు తిరుగుతాడో తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా రిలవెంట్ అవుతుంది నీకు పక్కన. అంటే నీకు ఒకళ్ళతోనే చెడుతనాన్ని ఆపాల్సిన అవసరం లేదు. అర్థమైంది. అన్ని అది చెడు ఎప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటది, పంచుకుంటూ వెళ్తుంటది. సో అలాగా ఇప్పుడు రాయటం పెద్ద కష్టమేం కాదని అంట నేను. కరెక్ట్ హ్యూమన్ క్యారెక్టర్స్ ని స్టడీ చేయడం మొదలుపెట్టి ఈడు ఏ పాయింట్లైనా ఇటు తిరగచ్చు అన్నది కూడా అవ్వచ్చు అంట నేను. ఈ పాయింట్ నాకు వెరీ వ్యాలిడ్ అనిపించింది. అట్ ది సేమ్ టైం కొంచెం లైక్ ఐ నో అంటే మోగ్లీ గురించి ఇప్పుడు ఏమీ రివీల్ చేయలేము, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బట్ మోగ్లీ గురించి మాట్లాడినప్పుడు ఇది కూడా ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అన్నప్పుడు వాట్ మేడ్ యూ గో అంటే సెటప్ అంతా తీసుకెళ్ళి ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, ఒక పాడేరు అనే ఒక ఏజెన్సీ ఏరియా లాంటి ఏరియాలో పెట్టడానికి లైక్ ఇనిషియల్ థాట్ ఎందుకు ఇక్కడ సెట్ చేస్తే నాకు డ్రామా ఎక్కువ పండిద్ది అని ఎందుకు అనిపించింది? ఒకటి కాంటెంపరీ స్టోరీ చెప్పాలన్నది ఉద్దేశము ఫస్ట్. నేను అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు అది చెప్పాలి అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ నాకు కొంచెం కమ్యూనికేషన్ కూడా కట్ చేయాలి అన్నట్టు అనిపించింది. సో అది ఒక కాంటెంపరీగానే కనిపిస్తూ కమ్యూనికేషన్ అన్నది కూడా ఒక టఫ్ చేద్దాం. సో నేను అదే అంటుంది, ఇప్పుడు ఒక బాహుబలి అనే కథ అవని ఏదైనా అని ఏ కథ అయినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కథ రాసేటప్పుడు ఏంటి అని అంటే ముందు మనం ఒక సింపుల్ కథను తీసుకుందాం. సో దట్ ప్రతి ఆడియన్స్కి ఓకే ఇదిరా ఇది దీని క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది అని వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. ఈ మధ్యలో ఏం వేస్తాము అన్నది ఒక డైరెక్టర్ మీద ఆధారపడి ఉంది. డ్రామా దేర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఒకటి ఏంటి అని అంటే ఒక కొత్త కథని యూనివర్సల్గా వాళ్ళందరికీ కనెక్ట్ చేస్తూ పాతగా సర్వ్ చేయి, లేదా ఒక పాత కథని కొత్తగా సర్వ్ చేయి. ఈ రెండే ఉంటాయి. అదేంటి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్, ఇదేంటి దానికి రివర్స్ న్యూ వైన్ ఓల్డ్ బాటిల్ అలా అన్నట్టు ఆ రెండే ఉంటాయి. ఇంకా మిగతా కానీ ఏంటనంటే చాలా మంది ఒక న్యూ స్టోరీస్తో వస్తారు. కొంతమంది నాకు అవి నచ్చవు. న్యూ స్టోరీస్తో వచ్చినవి చాలా ఓల్డ్ సెన్సిబిలిటీస్తో చెప్తూ ఉంటారు. అరే ఇంత పెద్ద కథని నువ్వు ఇంత చండలంగా ఎలా చెప్పావురా అన్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. పేర్లు చెప్పడం, ఇలాంటి నెగిటివ్ చెప్పేటప్పుడు పేర్లు తీయడం కరెక్ట్ కాదు, ఎగ్జాంపుల్స్ అవి. ఇప్పుడు ఇలా ఇదే అయితే ఇప్పుడు మనం ఒక జయమందిర అనే కథ ఎలాగో చూసాము, ఒక బాహుబలి ఒక కొడుకు ఒక తండ్రి చావుకి రివెంజ్ తీసుకోవడానికి వచ్చిన కొడుకు. అది నువ్వు ఇంకొక 100 సార్లు చెప్పొచ్చు. నీకు బాహుబలి వై ఇట్ ఈస్ బాహుబలి అని అంటే దాని తాలూకా స్కేల్ అవ్వని, అందులో తాలూకా క్యారెక్టర్స్ అవ్వని, వాళ్ళ మధ్య ఉండే పాలిటిక్స్ అవ్వని, ఆ క్యారెక్టర్ బిల్డింగ్ వల్ల వరల్డ్ బిల్డింగ్ వల్ల అది ఒక యూనిక్నెస్ వచ్చి అదంత పెద్ద సినిమా అయ్యింది. సో నేను కూడా అదే నమ్ముతా. ఒక బేసిక్ ఎమోషన్ ఎక్కువ వాళ్ళు బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. వీడిది ఎందుకు ఈడిలా చేస్తానంటే ఈడి ఇక్కడ దీని అవటం వల్ల నువ్వు ఒక ఫాదరు సన్ను క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలబ్బా. నీకు ఫస్ట్ సీన్ లో ఫాదర్ చనిపోతే సన్ ఏడుస్తున్నాడు, చెప్పడానికి ఏముంది, ఆడు ఫాదర్ ఆడు అంతే, అందుకని అంత గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆడి కోసం నువ్వు ఇంకొక అరగంట సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫాదర్ అండ్ సన్ అని. అందులో ఏదైనా కొత్త ఎమోషన్ అంటే అప్పుడు నువ్వు కథ చెప్పాలి దానికి తగ్గట్టు. ఒక ఫాదర్ చచ్చిపోతే సన్ నవ్వుతున్నాడు అంటే దానికి నువ్వు చెప్పు గంట కథ. ఫాదర్ చచ్చిపోతే సన్ ఏడుస్తున్నాడు అంటే దానికి నువ్వు ఎందుకు కథ చెప్పాలి, అక్కడ నుంచి మొదలెట్టాలి కదా కథ. ఇది కూడా అంతే. సో నేను ఇప్పుడు ఈ మోగ్లీ అన్న కథ మొదలు పెట్టినప్పుడు ఓకే ఇది ఒక లవ్ స్టోరీ చేద్దాము. లవ్ స్టోరీ చేసినప్పుడు ఈసారి లెట్స్ మేక్ లవ్ వెసెస్ లస్ట్ అన్న కథ వేద్దాము దీని మీద. ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దాము అని అన్నప్పుడు సో ఇప్పుడు ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ సెటప్. ఏం చేద్దాము, ఇలాంటి స్పేస్లో వెళ్దాము అంటే ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్. ఇప్పుడు మనం కలర్ ఫోటోకి లవ్ స్టోరీ చేసి ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఇదే చేస్తున్నాం అంటే మనం ఏం ఎదిగినట్టు. ఈసారి ఒక టఫర్ సిచ్యువేషన్స్ లో ఒక టఫ్ సినిమా చేద్దాం. అంటే మోగ్లీ అనే సినిమా ఏది ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ టు మేక్. అంటే ఎలా చెప్పాలి అని అంటే
సినిమా చాలా మంది అంటున్నారు ఇన్ని రోజులు చేస్తున్నాం ఇప్పటికి 70 days అయ్యింది. కలర్ ఫోటో 32 days లో అయిపోయింది. ఇది కూడా ఒక్కసారి మోగ్లీది మొన్న మేము లెక్క ఎందుకు 70 అయ్యింది ఏంటి, నాలో ఏమన్నా ఆ స్పీడ్ తగ్గిపోయిందా అని చూసుకుంటే, నేను మొత్తానికి ఇప్పుడు ఒక 2.5 గంటల సినిమా ఉంటే 2 hours ఆఫ్ ది ఫిలిం నేను 30 days లో తీసా. మిగతా 40 ఈజ్ అబౌట్ యాక్షన్. యాక్షన్ అంటే నాట్ ఫైట్స్. ఇప్పుడు మీరు మొన్న టీజర్ లో చూస్తే వాళ్ళిద్దరు చెట్టుకి అలాడుతున్నారు. ఒక పూట పట్టుద్ది. దట్ ఈస్ లైక్ ఓన్లీ 2 seconds 3 seconds ఉంటది సినిమాలో. దానికి నేను పెట్టిన ఎఫర్ట్ ఒక పూట. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరిని ఒక కింద వాటర్ ఉంటే 4 రోస్టర్లు వేసి ఒక 30 అడుగుల ఎత్తులో వాళ్ళు వెళ్ళి ఆ నిచ్చెన మీద నుంచొని చెట్టుకి అలాడుతుంటే వాళ్ళకి రోప్స్ కట్టి అదంతుంటే మళ్ళీ నిచ్చెనలన్నీ తీసేసి కింద నుంచి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ పెడతంటే నేను క్లోజ్ కట్ చేయాలి, వైడ్ కట్ చేయాలి, ఈయనున్నాయి. నాకు ఇది మార్నింగ్ 6 to 12 ఇది అయ్యిద్ది, కానీ నాకు అదొక బ్యూటీ షాట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఆ క్యారెక్టర్ పేరు మోగ్లీ కాబట్టి, ఒక అడవిలో జరిగే స్టోరీ కాబట్టి అలా ఎంచుకున్నది. సో మనం ఏం ఎదిగాము ఇందులో, ఒక స్టోరీ టెల్లింగ్ పరంగా ఇందులో ఎలా ఎదిగాము అని చెప్పి నేను ఎంచుకున్నది. ఎవాల్వ్ ఎలా అయ్యాము అని చెప్పడానికి అని చెప్పి ఈ సెటప్లో ఇది నేను సెట్ చేసుకొని చేస్తున్న స్టోరీ. ఇంట్రెస్టింగ్. ఓకే, సో అగైన్ ఇప్పుడు మనం ఏదైతే లవ్ మాట్లాడుకున్నామో, యాక్షన్ మాట్లాడుకున్నామో, ఇంకొక వెరీ వెరీ స్ట్రాంగ్ పాయింట్ దట్ ది మాసెస్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఈస్ కామెడీ, ఫన్. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఎంతైతే ఎమోషన్కి ఎవోక్ అయ్యారో, ఇది చేశారో, నవ్వుకోకపోతే వాళ్ళకి ఫుల్ఫిల్లింగ్గా ఉండదు. ఇప్పుడు మనం ఫ్యామిలీతో వెళ్ళినా అంతే, ఫ్రెండ్స్తో వెళ్ళినా అంతే, ఫన్ అనేది ఉంటుంది. కరెక్ట్. సో మనం ముందు నుంచి చూసుకున్నా సరే, మెయిన్లీ వైట్లా గారి సినిమాలు కానీ, వినాయక్ గారి సినిమాలు కానీ, లేకపోతే ఈ సినిమాల్లో ఇప్పుడు ఒక వెంకీ తీసుకున్నా, లేకపోతే రెడీ, ఇలా శంకర్ దాదా ఎంబీబీఎస్ అనేది ఒక ఫన్ ఫిలిం ఎలా చూసుకున్నా సరే. అందులో చిరు సార్ అంటే మనకు చాలా ఇష్టం. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం వెంకీలో అయితే దేర్ ఆర్ లిటరల్లీ ఒక సీక్వెన్సెస్ ఉంటాయి కదా, సెటప్, ట్రైన్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ అని. సో అప్పట్లో మనం అలా రాసేవాళ్ళం. అండ్ కామెడీ అనేది ఆబ్వియస్లీ సెన్సిబిలిటీస్ని బట్టి ఎవాల్వ్ అవుతూ వచ్చింది, మనం చూసిన దాన్ని బట్టి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అప్పట్లో మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, లైక్ అప్పుడు మెయిన్లీ నవ్వు రావడానికి కానీ లైక్ రైటర్స్ దేని మీద దృష్టి పెట్టేవారు, ఇప్పుడు అది ఎలా మారిపోయింది అనేది మనం మాట్లాడుకోవాలంటే, అప్పుడు మాస్కి ఎక్కువ, అప్పట్లో స్లాబ్ స్టిక్ కామెడీ అనేది ఉండేదన్న. ఇప్పుడు నిజంగా ఒక క్యారెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ని కొట్టింది అనుకో అన్న, నవ్వు రావట్లేదు, అంత నవ్వు రావట్లేదు. అదేంటి కామెడీ అనే ట్రోపే అలాంటిదా, ఎక్కువ వాడితే ఇంకా నవ్వు రాకపోవడం అనేది ఉంటుందా? అసలు లేదు. నీకు కామెడీ రాయటం ఈజ్ లైక్ ఒక 70% టఫెస్ట్. అంటే ఒక 100 మందిలో కామెడీ రాసేవాళ్ళు నీకు ఎంత కాదని 20 మంది దొరుకుతారు. ఒక 100 మందిని కూర్చోబెడితే కామెడీ రాసేవాళ్ళు 20 మంది దొరుకుతారు. అందులో కామెడీ తీసేవాళ్ళు 2-3 ఉంటారు అంతే. ఎందుకనంటే కామెడీ అందరు అనుకుంటారు కామెడీ చేయడం అంత కామెడీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే కామెడీ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్ మేకింగ్. నువ్వు ఒక జోక్ని టైట్లో ఒక మనిషికి పెడితే ఒకలాగా పేలుద్ది, అది ఇంకొక మనిషి ఒక సజెషన్ షాట్లో పెడితే వైడ్లో పెడితే ఒకలాగా పేలుద్ది. ఎవ్వడికి తెలియదు. నీకు ఆ టైంలో నువ్వు ఇదేనికి కట్ చేయాలని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. అలా కట్ చేస్తేనే ఆ జోకు పేలుద్ది. నువ్వు ఇలాంటి సెటప్లో నువ్వు నాకు ఇలా 2 వైడ్లు కట్ చేసి ఇటు ఒక షార్ట్ పెట్టి ఇదో షార్ట్ పెట్టి వైవా షార్ట్ ఫిల్మ్ ఎగ్జాక్ట్ స్క్రిప్ట్తో నువ్వు హర్షాన్ని పెట్టుకొని చేయి, అసలు నవ్వు రాదు. వైవా అన్నది వైవా ఎందుకైందనంటే స్టడీ బ్లాక్ స్ట్రైట్గా పెట్టాడు, ఆడు కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నాడు, ఈడు కెమెరా వైపు చూసి మాట్లాడుతున్నాడు. దానికి ఆ జోకులకి అలాంటి ఫ్రేమింగ్ పెడితేనే వర్కౌట్ అయ్యిద్ది. నీకు ఎంత రిసోర్సెస్ తక్కువ ఉంటే కామెడీ నీకు అంత ఓకే. ఎందుకు వీళ్ళు పెద్ద బడ్జెట్లో కామెడీలు చేయరు, ఎందుకు చిన్న బడ్జెట్లో దాంట్లో ఉంటుంది అని అంటే, నువ్వు ఆ పెట్టే బ్లాకింగ్లోనే ప్రతి జోకు డిఫైన్ అయ్యి ఉంటుంది. సో అందుకే నీకు చాలా మంది ఇప్పుడు వాళ్ళకి ఎవరికి చాలా మందికి రావట్లేదు. ఎందుకు అనుదీప్ అనేవాడు అంత స్టాండర్డ్ అవుతానంటే, మనోడికి ఎక్కడ ఏ బ్లాక్ పెట్టాలో తెలుసు. ఆ బ్లాక్ కి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి. ఒక జోక్ ఎంత లౌడ్ గా చెప్పాలి, ఎగ్జాక్ట్లీ ఎంత చిన్నగా చెప్పాలి, అది నీకు కొన్నిసార్లు స్లాబ్ స్టిక్ కామెడీ దాంట్లో కూడా నువ్వు పెట్టే ఫ్రేమ్ లో ఉంటది. కొన్ని వియర్డ్ యాంగిల్స్ లో పెడితేనే ఇంకా కొన్నిసార్లు అది ఫన్ వర్కౌట్ అయ్యిద్ది. కానీ నువ్వు బ్యూటీ ఉన్న చోట చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వదు. ఓకే, నీకు టెక్నికల్లీ విజువల్లీ
హై ఉన్న సినిమాల్లో కామెడీ వర్కౌట్ అవ్వదు. నీకు చాలా నీకు సరే నువ్వు నిజంగా ఎప్పుడైనా జాతిరత్నాలు విజువల్స్ మీద ట్రిప్ అయ్యావా? లేదుగా, నార్మల్ ఉంటాయి. ఎంత దూకుడు లాంటి సినిమాలైనా ఇలా వచ్చి నాగార్జున గారు అని చెప్పి ఈ ఫ్రేమ్ లో పెడితేనే అందం. అది నువ్వు వేరేలా ఎలా కట్ చేసినా అన్నా మీరు చెప్పింది ఇలా తీసుకొచ్చా, మన వరల్డ్ కి రిలేటబుల్ వరల్డ్ లోనే వర్కౌట్ అవుద్ది అని అనుకోవచ్చా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం బతుకుతున్న రియాలిటీ అలా కరెక్ట్ అంతే. నీకు అదే అంటుంది, నీకు రియల్ క్యారెక్టర్స్ మధ్య వాటి మధ్య రావాలి. కానీ అంటే ఇప్పుడు బాహుబలిలో ఏం దేవసేన చిత్రహింసలకి ఏం లోట్లు పాటు జరగలేదు కదా అని అంటారు. నేను పెచ్చంగా చేసా అది భలే క్రియేటివ్. సో నీకు అక్కడ వర్డ్ ప్లేలకి వీటికి సో అది నీకు ఏం దేవసేన నీకు చిత్రహింసల్లో లోటుపాట్లు ఏం జరగలేదు కదా అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రియేటివ్ వర్డ్ అండ్ ఇట్స్ ఏ క్రియేటివ్ జోక్. అది నీకు ఎలాంటి క్యారెక్టర్ లాంటి వాడు చెప్పినా కూడా వర్కౌట్ అవుతుంది విలన్ క్యారెక్టర్. కానీ నీకు చాలా వరకు కామెడీ ఎక్కడి నుంచి బాగా పేలుద్ది అని అంటే నువ్వు ముందు ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తావు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మనిషి ఏం మాట్లాడినా నీకు వర్కౌట్ అయ్యిద్ది నీకు ఆ సెటప్లో. అక్కడ నువ్వు రిచ్నెస్ బ్యూటీ చూసుకోకు. ఇట్ ఈస్ వెరీ రేర్. ఆ క్లోజుల్లో వాటిలో నువ్వు పెట్టే యాంగిల్స్ని బట్టే జోక్ డిసైడ్ అవుతుంది. అది ఎందుకనంటే ఇప్పుడు డైరెక్టర్లు కూడా చాలామంది ఎందుకు కామెడీ ట్రై చేయట్లేదు అని అంటే ఎమోషన్ అన్నది మనం ఏం మాట్లాడినా ఒక 4 డైలాగులు రాసి దానికి ఒక ఎమోషనల్ మ్యూజిక్ పెట్టేస్తే వర్కౌట్ అయిపోద్ది. అది యూనివర్సల్గా వెళ్తుంది. అలానే ఎమోషన్ అన్నట్లు నేను నమ్ముకునేది దాన్ని. బట్ కామెడీ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఒక సబ్జెక్ట్. ఇది నాకు నచ్చిన జోక్ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చిన జోక్ నాకు నచ్చకపోవచ్చు. సో నీకు ఒక మానిటర్ దగ్గర కూర్చొని ఒక 4 నవ్వలేదు అంటే ఆడి కాన్ఫిడెన్స్ పడిపోద్ది, ఓకే తర్వాత అని చెప్పి. ఇంకొకటి ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఇలాగా లెంత్ ఆఫ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తూ చేసే తప్పు ఏంటి అని అంటే ఎడిట్లో ఇంకా మనం కరెక్ట్గా లాస్ట్లో రావాలంటే ఎడిట్లో ఫస్ట్ జోక్లే లేపేస్తారు. అది చాలా చేసిన తప్పు. ఓకే మనకి ఇక్కడ అదే సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడ చాలా డౌన్ అయింది అది అంటే అవునా అని చెప్పి కూర్చొని ముందు జోకులు లేపేసి కథ పేసీగా వెళ్ళాలి అని అనుకుంటారు. కథ గ్రిప్పింగ్ ఉంది అని అంటే నువ్వు సీట్లో కూర్చోబెట్టడం గ్రిప్పింగ్గా ఉంటాం. నువ్వు కథ చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. నువ్వు ఎంత గొప్ప కథ చెప్పినా మధ్యలో చిన్న రిలీఫ్లు అప్పులు డౌన్లు లేకపోతే కష్టం చాలా. సో అక్కడ చాలా ఇప్పుడు మనకి కామెడీ అంత టఫ్ అయిపోతుంది. ఎందుకనంటే అందుకే నీకు జబర్దస్త్ ఎందుకు క్లిక్ అని అంటే స్టడీ బ్లాకులు, అదే కెమెరాలు, ఇటు పెడతారు. అది మనకు అర్థమయ్యిద్ది. వీటికి మనకి నిజంగా మనం ఒక యూట్యూబ్ వీడియోలు చాయ్ బిస్కెట్లు చేసేటప్పుడు మనం ఆ వైట్ గోడల్లో అంత కాన్ఫిడెంట్గా చేసేసి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాము అది ఇది అంటే అక్కడ ఆ చీప్నెస్ వర్కౌట్ అయ్యింది. పేదరికం నిజంగా పేదరికంలా ఉంటుంది. ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ వచ్చి గుడిసె సెట్ వేసి 25 లక్షలు పెట్టాడు పేదరికం చూపించాలి నీకు. అక్కడే న్యాచురాలిటీ పోద్ది. అది వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోగ్లీ విషయానికి వస్తే ఐ డోంట్ నో సినిమాలో ఎంత కామెడీ ఉంటుందో ఎంత పర్సెంట్ ఉందా. సో దీనికి కూడా లైక్ డిడ్ యూ అంటే ఎంత మనం స్ట్రాంగ్ ఎమోషన్తో ఉన్న కథ చెప్తున్నాము అనుకున్నా సరే నాకు కలర్ ఫోటోలో కానీ ఇందులో కానీ ఇప్పుడు మెయిన్లీ హర్షవి కొన్ని ఉంటాయి, పిల్ల కొత్త, ఇవన్నీ డైలాగ్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు కూడా మోస్ట్లీ డిడ్ యూ ప్లే గో బెస్ట్ అండ్ ప్లే విత్ ద డైలాగ్స్ ఆర్ లైక్ సిచ్యువేషనల్ కామెడీ లేవన్నా? లేదు, విత్ డైలాగ్స్ తోనే. నాకు సిచ్యువేషనల్ కామెడీ చాలా రేర్ గా వస్తుంది. అదేంటనంటే నాకు హర్షకి ఉన్న కెమిస్ట్రీ వల్ల అది అసలు నార్మల్ వేరే సీన్ లో ఉంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ గా మేము ఇద్దరు అనుకుని టక్ బిల్డ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, అలా వస్తుంది తప్ప సిచ్యుయేషనల్ కామెడీ నేను రాయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జోక్స్ రాయగలను కానీ సిచ్యుయేషనల్ కామెడీ రాయగలను. సో ఒక జోక్ లీక్ చేస్తాను నేను. ఒకటి అయితే ఒకడు ఆపుతుంటాడు హర్ష, ఒకడు అలా ఆపుతూ ఉంటే ఆడొచ్చేస్తాడు. ఆడొస్తూ ఉంటే టప్మని ఆపి ఆడి చెయ్యిలే మిలికేసి, తమ్ముడు నీ పేరేంటి పొట్ట అంటాడు. కాదన్నా ఏ అంటే మరి ఎందుకు వద్దొద్దన్న వచ్చేస్తున్నావు అంటాడు. సో యా ఇది నా ఫేవరెట్ జోక్ సినిమాలో. అనవసరంగా లీక్ చేసిన కానీ చాలా జెన్యున్ గా సీరియస్ గా అంటాడు. సో ఇవి వీ కెన్ రైట్. కానీ నీకు అదే ఆన్ సెట్ ఇప్పుడు నీకు కలర్ ఫోటోలో ఎట్లా ఉంటుందనంటే
ఒకడు ఏడుస్తుంటాడు, 7 దగ్గరికి వెళ్తాడు, ఆ బాలయేసు అనే క్యారెక్టర్ 7 దగ్గరికి వెళ్తాడు. అదేంటి మాకు బడ్జెట్స్ యాక్చువల్ ఆడు ఏలాడుతూ ఉండాలి, ఆడు ఊరేసుకొని ఏలాడుతూ ఉంటాడు, వేసుకొని వెళ్తూ ఉంటే ఆడు ఇలా తిప్పుతాడు అనమాట, లైటింగ్ పెట్టలాగని చెప్తే ఆడు ఇలా ఉండదు, ఇలా పడుతుంది. సో ఏంటి దీనికి ఒక 2 ఫైటర్లు రావాలి, రోప్స్ కట్టుకోవాలి, ఇవన్నీ రావాలి, అవన్నీ అవ్వదనంటే మన బడ్జెట్లో అవ్వవు అని చెప్పి ఆడిని ఇలా కింద అలా పడుకోబెడతాడు, అలా పడిపోయి ఉన్నాడు, ఆడిని ఇలా తిప్పుతాడు, ఆడు ఇలా తిరుగుతాడు అనమాట. ఇప్పుడు నాకు పక్కన ఏడుస్తూ ఉంటాడు, పక్కన ఒకడు ఏడుస్తూ ఉంటాడు, కట్ 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 అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆపో, ఆడిది అలా ఏడుపు వినిపిస్తూ ఉంటే ఇప్పుడు నేను హర్ష, ఇప్పుడు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి హర్ష దగ్గరికి వెళ్ళి బాబు పని చేద్దాం, ఊరుకో ఈడని ఎప్పుడు అనుకుని ఉంటాడు పేపర్లో పడతానని అని అంటాడు. ఆన్ స్పాట్ వస్తాయి అవి. నీకు ఆ వైబ్ ఆఫ్ ది సీన్ చూసిన తర్వాత ఈ వైబ్ లో వీళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు అన్నట్టు అలాగా చాలా చాలా వరకు అలాగే బిల్డ్ అయ్యాయి. ఇంకొకటి నాకు హర్షకి దానివల్ల మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల, ఈవెన్ కలర్ ఫోటోలో సుహాస్కి నాకు మా ఇద్దరికి ఆ ర్యాప్ ఉండటం వల్ల, నాకు రోషన్కి ఇప్పుడు మోగ్లీలో చూసినట్టయితే నాకు రోషన్కి ఏంటి అని అంటే ఎమోషన్లో కానీ, ఆ సీరియస్నెస్, ఒక క్యూట్నెస్ చూపించడంలో, ఇన్నోసెన్స్ చూపించడంలో ఆ క్యారెక్టర్లో కానీ, లేదు ఇంకా డౌన్ చేద్దాం ఇది అని చెప్పి టక్మని వెళ్ళి చెప్పి చేస్తాం. ఒక వైల్డ్నెస్ చూపించడం, ఒక డైలాగ్ దాంట్లో బండి సార్ వస్తే నాదో కెమిస్ట్రీ ఉంటుంది, క్యూట్నెస్ చూపించడంలో హీరోయిన్ తో కెమిస్ట్రీ ఉంటుంది నాకు. సో అలాగా అప్పటికప్పుడు వస్తుంటాయి అవన్నీ, సిచ్యుయేషనల్ క్యూట్నెస్, సిచ్యుయేషనల్ ఎమోషన్ ఇవన్నీ వస్తుంటాయి. కొన్ని మాత్రం రాసేవి రాస్తాం మనం. నాకు కలర్ ఫోటోలో బాగా ఇష్టం అన్న, నీకుందరా అంటే నీకు లేదా, అది మనలో మనం అనుకునేది కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేయం కదా. ఎగ్జాక్ట్లీ, అది నీకు ఆ మూమెంట్ కి తీసుకురావాలి మనం. అది తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ సీరియస్ సిచ్యువేషన్ లో పడితే నాకు బేసిక్ గా ఒకడినొకటి రెచ్చగొట్టుకునే సీన్లు రాయడం చాలా సరదా నాకు. ప్రతి సినిమాలో అదొకటి ఉంటది, బంచ్ బాగా రెచ్చగొట్టినట్టు, అలాగా ఒరే కొడతాడరా నిన్ను, మామూలుగా కొట్టాడరా ఫీలింగ్. నాకు ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఇన్ రియల్ నన్ను ఎవడైనా తిడుతుంటే నేను జోకేసి రెచ్చగొడతాండి. నాకు డిఫెన్స్ మెకానిజం అది. నేను పిక్చర్ రిలేట్ అయ్యాను, వాళ్ళు తిడుతూ ఉంటారు, వీళ్ళు జోకులు వేస్తూ ఉంటారు, మళ్ళీ హర్ష అలా నర్రే అదగర ఒకటి ఉందరా అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఈ మూమెంట్లోనే ఇప్పుడు ఎలా అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కొన్ని సినిమాల్లో కామెడీ అనేది, ఇంప్రూవ్ అనేది డబ్బింగ్ దగ్గర అవుతా ఉంటది. రీసెంట్ టైమ్స్ లో లిటిల్ హార్ట్స్ లో జయకృష్ణ క్యారెక్టర్ ఉంది మధు అని, మనోడు చాలా డైలాగులు, చాలా జోకులు డబ్బింగ్ లో చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా ఫ్రెండ్సే, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అరే వాడు అవన్నీ డబ్బింగ్ లో మనసులో అనుకున్న జోకులు కదా, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు నాకు అన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పిచ్చిగా ఎంజాయ్ చేశారు, థియేటర్ పిచ్చిగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఎక్కడన్నా లౌక్యం ఉండాలరా అంటే అక్కడ లిప్సింగ్ ఉండదు మనోడికి, చెప్పు గోపిచంద్ అంటాడు మనసులో, అలాగే ఏవో మాడేసుకుంటుంటారు. ఇవన్నీ వస్తున్నప్పుడు జనాలకి ఫరక్ పడదు, వీడు లిప్సింగ్ ఇచ్చాడా లేకపోతే మనసులో మాట్లాడుకున్నాడా, మనసులో వాయిస్ బయటకు వచ్చిందా, ఇవేం ఉండవు. సో ఇప్పుడు డబ్బింగ్ దగ్గర ఆర్ డబ్బింగ్ సినిమా, ఇప్పుడు కొన్ని సినిమాలు డబ్బింగ్ ఉంటాయి, కొన్ని లైవ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి సింక్ సౌండ్. సో నీకేమనిపిస్తుంది అన్న, సింక్ సౌండ్ లో ఎక్కువ రియలిస్టిక్ గా ఎమోషన్ ఎక్కువ పండిద్ది అనిపిస్తుందా, మాసెస్ కి ఎక్కువ రీచ్ అవుద్ది అనిపిస్తుందా, లేకపోతే అసలు అది ఫరక్ పడదు నువ్వు తీసిన దాన్ని బట్టే ఉంటది అని అనిపిస్తుందా? అంటే మనకున్న థియేటర్ క్వాలిటీలకి, మనకున్న స్పీకర్ల క్వాలిటీకి సింక్ సౌండ్ అని ప్రతిసారి నమ్మాల్సిన, సింక్ సౌండ్ నమ్మేవాళ్ళు చాలా జెన్యున్ ఉన్నారు. కానీ మన థియేటర్లో ఏ థియేటర్లో నేను అదే అంటుంది, మనం ఒక సినిమా తీసినప్పుడు నీకు ఒక చిన్న ఊర్లో ఒక చిన్న టెంట్ థియేటర్లో కూడా మనకు అదే హై రావాలి, ఇవ్వాలని కోరుకుంటాం. మనం ఒక యూనివర్సల్ గా డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అలాంటప్పుడు సింక్ సౌండ్ లో అవి నీకు ఎన్నిసార్లు, నేను ఒక తీన్మార్ సినిమా చూసేటప్పుడు ఎంత డిసప్పాయింట్ అయినా నాకు పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ విషయంలో నాకు తెలుసు. నీకు ఆ టైంలో నీకు పవన్ కళ్యాణ్ సినిమా అని అంటే నీకు సగం డైలాగులు వినపట్టమే నీ అదృష్టం. ఫస్ట్ డే అది నీకు ఆయన డైలాగులు సగం నీకు ఆ సౌండ్ లో, నేచురల్ సౌండ్ లో ఉంటాయి. నీకు ఆయన డబ్బింగ్ లేకపోవటం వల్ల మనకు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఆ టైం సగం అర్థం కావట్లేదు ఏంటి డైలాగులు, అది మన పుష్పలో కూడా కొన్ని డైలాగులు అర్థం కాలేదు. సో వీళ్ళు ఒక రీజియన్కి వెళ్తూ ఒక అథెంటిక్ సినిమా చూస్తూ ఒక స్లాంగ్ లోకి వెళుతున్నప్పుడు మనకు ఆ స్లాంగ్ మాట్లాడుతున్నప్పుడే సగం డైలాగులు క్లియర్ గా అర్థం అవ్వాలి, వినపడాలి అని అనుకుంటాం. అది వినపడక ఇది వినపడక ఉంటే సో ఏదో ఒక చోట కొన్ని ఆణిముత్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగని నేను డెఫినెట్ గా నేను డబ్బింగ్ కి చాలా సపోర్ట్. ఎందుకనంటే
ఎయిర్లో ఎన్ని జరిగాయో డబ్బింగ్లో నాకు తెలుసు. ఇప్పుడు ఊరికే వాడు అంటే ఏంటంటే ఆ వైబ్ని మ్యాచ్ చేస్తూ ఈ రోషన్ గాడు ఈడు కూడా కొన్ని టక్కన వేస్తుంటే మేమే కింద పడి నవ్వేసుకున్నాం. ఏదేనంటే ఆడు బర్త్డే పైన జరుగుతుంటే సడన్ వీళ్ళు సర్ప్రైజ్ అని పైకి తీసుకెళ్తుంటారు. అరే జయశ్రీ కూడా పైనే ఉందంటే అది ముందే చెప్పాలి కదా అని చెప్పేసి వెళ్తుంటాడు తీసుకెళ్తూ ఉంటే. మనకి ఏంటనంటే అది ఒరే చెప్పాలి కదరా ముందే అన్నాడు, ఒరిజినల్ గా అన్నాడు అక్కడ. అది సడన్ గా అది ముందే చెప్పాలి కదా అని చెప్పేసి సమంత గారిని ఇమిటేట్ చేస్తాను అంటాం. మేము ఆ స్క్రీనింగ్స్ వేసినప్పుడు బీభత్సంగా పేలినాయి అవన్నీ సడన్ మీమ్ రిఫరెన్స్లన్నీ. సో నేను ఎందుకు డబ్బింగ్ నమ్ముతాను అంటే మనం ఇప్పుడు చూసే సినిమా లాగా ఉంటుంది. కొన్ని డల్ సీన్స్ మనకి అక్కడ ఆ టైంలో పీక్ క్రియేటివిటీ వెళ్ళి డబ్బింగ్లో కొన్ని ఒక్క జోకు టప్ అని తిప్పుతుంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు ఎలాగైతే ఎయిర్లో కొన్ని ఎలాగా మారి అలా చేసామో, ఎలా అయితే నువ్వు ఇందాక అన్నట్టు జయకృష్ణ శ్రీ విష్ణు అన్న రీసెంట్ అసలు సగం నేను చాలా సింగిల్ లో అన్నా. వెన్నెల కిషోర్ అన్నవి కూడా డబ్బింగ్ లో చాలా ఉంటాయి. కరెక్ట్ విష్ణు అన్న కూడా ఉంటాయా? కరెక్ట్. అంతెందుకు నాకు లాక్డౌన్ లో వచ్చిన ఐడియా అది. డబ్బింగ్ లో వైడ్ షాట్ కట్ చేస్తా బ్రిడ్జ్ సీన్ కలర్ ఫోటో, హాయ్ దిస్ ఈజ్ బాలయేసు చైల్డ్ క్రైస్ట్ అంటాడు. అది డబ్బింగ్ ఎడిషన్. అది అసలు మీకు ఇంకొకటి చెప్తా, డబ్బింగ్ కరెక్షన్ లాస్ట్ మినిట్ లో మార్చింది. డాకులో నా యూ డోంట్ లవ్స్ మీ అన్నది డబ్బింగ్ కరెక్షన్. ఓ అవునా? నీకెక్కడ యూ డోంట్ లవ్స్ మీ అన్నది ఉండదు నీ లిప్పులో. డాకులో love me అని ఒక్క చోట నాకు బాబీ అన్న తమ్ముడు ఇలా చెప్పు తమ్ముడు అంటే నేను ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ దోమలు కొడుతున్నాయి అది ఇది అని చెప్పేసి అని అంటూ ఆ పిల్లదాన్ని నేను కారుకి తీసుకెళ్లి ఈడ్చుకెళ్తాను అన్నప్పుడు రవికిషన్ గారితో ఫోన్ మాట్లాడుతూ యూ డోంట్ లవ్స్ మీ అని అంట. అది ఎడిటర్కి బాగా నచ్చి బాబీ అన్నకి బాగా నచ్చి మిగతా అన్ని చోట్ల అది యాడ్ చేసుకుంటూ వాళ్ళు ట్రాక్ని తీసుకెళ్ళి వేసి డబ్బింగ్ తీసుకొచ్చి నాతో అలా చెప్పించారు. అదేంటనంటే ఒక డైరెక్టర్కి ఏంటంటే రిలీజ్ వరకు కూడా బుర్ర పని చేస్తానే ఉంటే ఇంకా ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఇంకా బాబీ అన్న ఎడిటర్ కలిసి తీసుకున్న డెసిషన్ అది. అందుకే ఇలా తింటున్నప్పుడు కూడా ఆ బిర్యానీ తింటున్నప్పుడు కూడా నా కళ్ళ మీద షాట్ ఉంటుంది, యూ డోంట్ లవ్స్ మీ అని అంటారు ఆయన. అదేంటిదంటే అక్కడ ఆయన మైకేల్ జాక్సన్ అని అన్నప్పుడు మళ్ళీ మైకేల్ జాక్సన్ అంటాడు అన్నదాన్ని డబ్బింగ్ లో మార్చారు. నేను అసలు యాక్చువల్లీ వెరీ సీరియస్ సీన్ అది. నన్ను ఇలా పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కోపంగా రవికిషన్ గారిని చూసుకుంటూ ఎక్కుతా. అక్కడ కూడా యూ డోంట్ లవ్స్ మీ అన్నది అక్కడ వేస్తాం. అది నా క్యారెక్టర్ డైమెన్షన్ మార్చేసింది. అంటే ఒక బాలయ్య గారి సినిమాలో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న ఒక విలన్ దాంట్లో ఒక ఫన్ ట్రాక్ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేశారు జనాలు చూస్తే. ఒక సీరియస్ గా కనిపించేవాడు ఒక డైలాగ్ వల్ల. అండ్ మీ క్యారెక్టర్ కూడా దాంతోనే గుర్తుంది, స్టాండౌట్ అయ్యింది మిగతా అన్ని విలన్ క్యారెక్టర్స్ లో కల్లా. అది ఎందుకు స్టాండౌట్ అయిందంటే ఆ యూ డోంట్ లవ్స్ మీ అని బాబీ గారు చేసిన ఎడిషన్ వల్ల. సో అందుకే నేను డబ్బింగ్ చాలా ఫర్ ఏ టైంలో సినిమా జాతకాన్ని బెటర్ చేసేయచ్చు మనం. దేర్ ఇస్ అనదర్ ఛాన్స్ ఫర్ యు. ఎగ్జాక్ట్లీ. అండ్ అన్న మీరు ఎక్కువ యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. బికాజ్ ఎయిర్ దగ్గరికి వద్దాం. ఎయిర్ లో లైక్ మీరు చాలా తక్కువ సేపు ఉంటారు సినిమాలో. స్క్రీన్ టైం 10 minutes ఉంటుంది అంతే. ఆ 10 minutes ఎవ్రీ సెకండ్ గుర్తుంటది అందరికి. బికాజ్ అందరం ఫ్రీ చైతన్య పారాయణంలో చదివిన వాళ్ళు అందరికి అలాంటి రాడ్ వాళ్ళని ఏమని పిల్లలు కూడా తెలియదు. నాకు ప్రిన్సిపల్, నాకైతే ప్రిన్సిపల్ ఉండేటాడు మా కాలేజ్లో. నాకు చాలా మంది ఎయిర్ చూసారా మామూలుగా అడిగిన తర్వాత అమ్మో సందీప్ రాజు వచ్చినప్పుడల్లా ట్రామా నాకు అన్నారు. బికాజ్ అది అంత కనెక్ట్ అయింది. మెయిన్లీ ఆ సీన్ అన్న వేర్ మీరు ఫోన్లన్నీ లాక్కుని తీసుకొచ్చి గోడకేసి కొడతారు, దాని తర్వాత తను చితక్ కొడతారు. అదంతా నేను ఇలా చూసాను, నాకు భయం వేస్తుంది ఏంట్రా. నేను వెళ్ళిపోయింది ఎంటర్కి, అమ్మో మా ప్రిన్సిపల్ అలా కొట్టేవాడు అన్న. సేమ్ పిన్ పాయింట్ వచ్చి ముందు ఎలా అయితే వణుకుతారో స్టూడెంట్స్, కొట్టడం ఎలా కాళ్ళ మీద కొడతాడు, ఫస్ట్ కర్ర తీసుకురమ్మంటాడు. అయ్యో బాబోయ్. డిలీటెడ్ సీన్ ఉంటది, ఆ తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేశారు, అది కూడా చాలా బాగుంటది. లారీ డ్రైవర్ థర్డ్ ఎపిసోడ్ లో ఉంటది. అది చాలా డీప్ సీన్. అది అది తిట్టడు బట్ తిట్టినట్టే, తిట్టడం ఎక్కువ అంటాను నేను. అది వాళ్ళమ్మో అది. అండ్ దాని తర్వాత మొత్తం ఎయిర్ లో నా ఫేవరెట్ సీన్ జీవనాన్ని వచ్చి వాళ్ళకి ఆయింట్మెంట్ రాయడం. అప్పటి వరకు జీవనాన్ని ఎక్కువ తిడతాడు, వాళ్ళందరినీ తిట్టేది జీవనాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. నా పిల్లల్ని కొడతాడో అరుగుద్దుకు చంపేస్తాను డైలాగ్ ఉంటది. అప్పుడు వాళ్ళందరూ ఇలా చూస్తారు, క్రేజీ సీన్. బట్ జేఎల్స్ అలా ఉంటారా? అంటే మనకి జేఎల్స్ తో నువ్వు ఎంత తిట్టుకోవాలని ఏది చేసినా సరే
అంటే అందరికీ ఉండకపోవచ్చు వాళ్ళ కానీ జీవితం అదే కదా, నేను వీళ్ళతోనే కదా బతకాల్సిందే అని వాళ్ళకి తెలుసు. ఎంత అరే నా జాబ్ కోసం నేను వీళ్ళని తిట్టాలరా, కానీ నిజంగా కాసేపు నాకు వాళ్ళతో మనసేపు మాట్లాడుకోవాలి. నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఏం చేసినా వీళ్ళతోనే. సేమ్ ఏజ్ లో ఎవడు ఉన్నాడు అక్కడ. కరెక్ట్. అండ్ మీరు బ్లాక్ షర్ట్ వేసుకుని అలా నడుచుకుంటూ వస్తారు, తెలిసిపోయిందా మెయిన్ క్యాంపస్ కి ఫోన్ వెళ్ళిపోయిందా అన్నప్పటి నుంచి స్టూడెంట్స్ ఎంత భయపడతారో పక్కన పెడితే మొత్తం స్టాఫ్ అంతా వణుకుతా ఉంటది. చాలా చాలా నచ్చింది నాకు ఎపిసోడ్. మెయిన్లీ హార్ట్ ఆఫ్ ది మొత్తం సీజన్. అండ్ క్లైమాక్స్ గురించి తక్కువ మాట్లాడతా, అలా కట్టుబడుతుంది కదా, ఇలా ఎండ్ చేయొచ్చా. ఈసారి హ్యాంగింగ్ షాట్ కి మా దగ్గర డబ్బులు సో అందుకే తీసా. నాకు నిజంగా అందుకే మోగ్లీలో చాలా అది తీయలేకపోయాను అన్న దాంట్లో అది. కానీ నాకు ఫస్ట్ నుంచి నేను నమ్మే విలనిజం ఏంటంటే, ఒక సునీల్ అన్నకి అది పెట్టినా కూడా, ఇందులో నాది అలా చేసినా కూడా నేను నమ్మే ఒకటి ఏంటంటే, నేను ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద ఒకడిని కత్తితో పొడిచిందో బుల్లెట్తో కాల్చిందో నువ్వు చూసావబ్బా పెయిన్, అది నువ్వు లైఫ్ లో నువ్వు ఎప్పుడు చూడలా అని అంటాడు. అదని అంటాడు. ఇక్కడ నువ్వు అంటేనే ఇది నీకు నువ్వు చిన్నప్పటి నుంచి ఇన్నున్నావు నువ్వు. నేను అది క్యాష్ చేసుకున్నా. మనం కొడుతుంటే వెనకాల అల్లాడిపోయి ఈ రుద్దుకుంటా ఉంటారు చూసావా, నాకు తెలుసు అది. నాకు అది ఖచ్చితంగా పేలుద్ది అని తెలుసు నాకు. ఎందుకనంటే ప్రతి ఒక్కడు వాడి లైఫ్ లో అట్లీస్ట్ బయట క్లాస్ లో ఎవరినో కొడుతుంటే విన్నది, లేదా ఆడు కొట్టించుకుని ఉన్నది, సడన్ గా అటు రొమ్మకి వెళ్తారు అని నాకు తెలుసు అది. సో అందుకే ప్లాన్ చేసుకొని పెట్టింది ఆ ఫోన్లు పాల్గొట్టడం. ఇప్పుడు అదే నేను అంటుంది, ఇప్పుడు నిజంగా సునీల్ అన్న ఒక కత్తి పెట్టి సుహాస్ గారిని ఇప్పుడు సుత్తిపెట్టి కొట్టింది, సుత్తిపెట్టి కాలేరు కొట్టేస్తాడు. అదేమి పెద్ద జనాలకి ఏమి అబ్బా అనిపించలే. ఒక దూడని చంపి తినిపించడం ప్రతి పెట్ల వరకే ఆ పెయిన్ తెలుసు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగా ఆ రిలేటివిటీ అంటే నేను అదే అంటాను, నాకు హీరోయిన్ కనెక్ట్ అవ్వడం కన్నా విలన్ కనెక్ట్ అవ్వడం నేను బాగా చాలా ఎక్సైట్ అవుతాను నేను. సో అందుకే నా విలన్ క్యారెక్టర్స్ నేను అలాగే ఉండాలి. ప్రతి ఒక్కడికి ఒక చిన్న భయం ఇచ్చేయాలి. ఎక్కడో వచ్చాడు అమ్మ ఇలాంటి వాడు మన లైఫ్లో ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఫ్యూచర్లో అయినా కూడా నా విలన్ క్యారెక్టర్స్ డెఫినెట్గా స్టాండర్డ్ అవుతాయని నాకు నమ్మకం. ప్రతిసారి అలా ఒక రిలేటబుల్ పాయింట్ మీద విలన్ని కొట్టాలి, తీసుకొచ్చి మధ్యలో ఆడొక అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ బండి సరోజ్. ఎందుకంటే ఆయన్ని మేము అంటే ద మ్యాన్ బండి సరోజ్ ఇస్ ఆల్సో, ఆయన వచ్చింది కూడా ఎలా చూసుకున్నా ఆన్లైన్ లో ఉన్న పబ్లిక్ నుంచే వచ్చారు. రీల్స్ షార్ట్స్ నుంచి చాలా చాలా పబ్లిక్ లో అదొక కనెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు యు ఆర్ పుట్టింగ్ హిమ్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ సెటప్. ఆయన ఒక సెటప్ లో పెట్టి, అండ్ జస్ట్ లైక్ యూ మెన్షన్డ్ బిఫోర్, లవ్ వర్సెస్ లస్ట్, ఇట్స్ ఆల్రెడీ మనం ముందు ఈ కాన్సెప్ట్ చూస్తాం. బట్ బండి సరోజ్ అనే ఆయన ఏం కొత్తగా తీసుకొస్తారు అన్నదానికి నేను పర్సనల్లీ ఎక్సైటెడ్ ఉన్నా. అసలు ఏంటి, అసలు ఆయన చేస్తే ఎలా ఉంటది, లేకపోతే జస్ట్ లైక్ యువర్ సేయింగ్ విలన్ అనే ఇది ఉంది కదా, ఆయనతో ఏం చేయించాడు సందీప్ రాజ్. టీజర్ లో చాలా పవర్ఫుల్ ఉన్నాడు ఆయన. కుర్చీ దిప్పు కూర్చుని షార్ట్ అండ్ హెయిర్ ఎగిరేది బాగుంది. అవన్నీ చూడలేదు కదా ఇప్పుడు వరకు మనం బండి సరోజ్ సెటప్ లో. చూద్దాం, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అన్న నాకు క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు నాకు చాలా మంది అప్కమింగ్ యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ మంచి లవ్ స్టోరీ పడాలరా, మంచి లవ్ స్టోరీ పడాలరా, మంచి లవ్ స్టోరీ పడాలరా అని లవ్ స్టోరీ అని అంటారు. బట్ అట్ ద సేమ్ టైం మన ఇండస్ట్రీలో యాజ్ అన్ ఆడియన్స్ చూసుకుంటే లవ్ స్టోరీస్ లాస్ట్ 5 years తక్కువ వచ్చినాయి. అవును. ఎందుకు వీళ్ళు ఎలా అంటున్నారు అండ్ ఎందుకు తక్కువ వస్తున్నారు, రెండు ఆన్సర్లు నా దగ్గర లేవు. ఎందుకు అనుకుంటున్నారు మీరు వై అని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఇంకా సినిమా చేయలేదు, రోల్స్ చేసుకుంటున్నాడు అనుకుందాం, అప్కమింగ్ యాక్టర్ ఏంటో మన కొండలో ఉంటారు కదా, లైక్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్, ఇంకో 2-3 years వాళ్ళ యాక్టర్స్ అవ్వచ్చు. వాళ్ళు ఎయిమ్ ఈస్ టు ఓ లవ్ స్టోరీ పడాలి నాకు అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు మీరు అది? వై నాట్ అదర్ జానర్ స్టోరీ? లేదు, నీకు అందులో వచ్చే కనెక్టివిటీ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి లవ్ స్టోరీని మించిన అంటే ఏంటనంటే, మనం చిన్నప్పటి నుంచి ఇద్దరు హీరోలు చూస్తున్నాం. ఒకటి ప్రేమించే హీరోని, ఇంకొకటి కొట్టే హీరోని. సో నేను కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఒకరిని కొడితే ఎవరు నన్ను నమ్మరు. సో అట్లీస్ట్ ప్రేమిస్తే నమ్ముతారు. ప్రేమ ఎలాంటి వాడే కొట్టడాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, కానీ ప్రేమించడానికి ఎలా ఉన్నా కూడా ఓకే, ఇలాంటి వాడు ప్రేమిస్తే ఎట్లా ఉంటది అన్నట్టు. అలాగా
సుహాస్ గాడైతే నాకు కలర్ ఫోటో గురించి అంటే అసలు మనం చేస్తే ఏదన్నా థ్రిల్లర్ లాంటి చేయగా నేను లవ్ స్టోరీ ఎంటరా అంటే నువ్వు నోరు మూయి, నువ్వు నమ్ము నన్ను, లవ్ స్టోరీ చేయాలి నువ్వు, నీకు అర్థం కావట్లేదు అది ఇది అంటే అరే నేను లవ్ స్టోరీ అంటావంటే అరే అదేరా ఈ సినిమా బ్యూటీ, నీ ఇన్సెక్యూరిటీనేరా ఈ సినిమా కదా అది ఇది అని చెప్పి ఒప్పించడానికి అది పడింది. సో ఇప్పటికీ నిజంగా ఇంతమంది డెబ్యూలు చేసినా ఏం చేసినా సుహాస్ అనేవాడి డెబ్యూ, మౌలి డెబ్యూ ఎందుకు ఎంత అయినాయి అని అంటే వీళ్ళిద్దరివి ఎందుకు అంత లెవెల్లో రమ్మని తారాజవ్వలు లేచినట్లు లేసాయి అని అంటే ఆ కనెక్టివిటీ, అది ఆ లవ్ స్టోరీలో వచ్చే అది వేరు అసలు. అండ్ అదే అన్న అవి తక్కువ నేనైతే తక్కువ చూసిన, ముందు ఎక్కువ వచ్చే లవ్ స్టోరీస్ కోవిడ్ నుంచి ఆర్ కోవిడ్ లైక్ లాస్ట్ 5-6 years నుంచి తక్కువ వస్తాయి. అసలు ఎక్కడబ్బా అందరూ ఇంటెన్సిటీ మీద పడి ప్రతి ఒక్కళ్ళు లార్జర్ దాన్ లైఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంటే అదే చాలా మళ్ళీ వస్తారు దారిలోకి వస్తారు, అది లిటిల్ హార్ట్స్ తెచ్చేస్తారు దారిలోకి వచ్చి. అంటే బ్యూటీ కూడా అదే. ఇప్పుడు మౌలి లిటిల్ హార్ట్ సినిమాలో అందరూ జోకులకి ఎంత నవ్వారు అది నవ్వారు, సోషల్ మీడియాలో లాస్ట్ 10 minutes మాంటేజెస్ ఉంటాయి. అందులో మౌలి వాజ్ లిటరల్లీ ఏ మేల్ హీరో, అంటే లైక్ ఒక లవర్ బాయ్. నీకు మనం ఒక అర్జున్ రెడ్డికి వీటికి ఎలాంటి రెస్పాన్స్ చూసామో థియేటర్ లో, ఎస్ అంటే చెప్పాలంటే ఏమై చేసేవాకి నాగ చైతన్య సమంతాన్ని ఎలా చూస్తారు ఆ లెవెల్లో చూసారు వాళ్ళిద్దరిని. అదే అంటుంది మనకి ప్రేమం అనే సినిమా ఎందుకని తిట్టింది ఏదంటే మన కళ్ళ ముందు ఎవాల్వ్ అవడం. ప్రపంచం మొత్తానికి హ్యారీ పోటర్ ఎందుకు ఏమనంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగారు, మనతో పాటు పెరిగిన వాళ్ళు. సో మనోడు కూడా అంత క్యూట్ గా అలా ఉండి క్లీన్ షేవ్ లో అంత క్యూట్ గా ఉన్నాడు, సడన్ గా ఒక గడ్డంతో రాగానే ఇది కదరా మనం కోరుకునే లైఫ్. అదే కదా ఇన్ మై లైఫ్ వన్ సీన్ లైక్ దిస్, కరెక్ట్ ఇలాంటివి అది చాలా చాలా ఎస్ నైస్. అండ్ నాకు యాక్చువల్లీ ప్రీ కోవిడ్ దాకా ఇంటర్ వరకు అన్న ఎలో కమర్షియల్ సినిమా, నాకు మాస్ మసాలా సినిమా అంటే ఇష్టం అనే ఉండేటోడిని. ఏదైనా బాలీవుడ్ సినిమా పాతి పెడుతుంటే అలా చూస్తూ కూర్చునిపోయి కంప్లీట్ చేసేస్తున్నా. అప్పుడు అర్థమైంది ఓహో నాకు రామ్ కామ్స్ ఇష్టం ఇప్పుడు అని చెప్పేసి. దెన్ నేను కొంచెం ఆలోచిస్తే చూడలేదు కదా నేను రామ్ కామ్స్, నాలో ఆ స్కేర్ సిటీ ఉండిపోయింది. అవును నేను ఎప్పుడు చూసాను లాస్ట్ రామ్ కామ్ తెలుగులో ఏమొచ్చింది లాస్ట్ ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అనమాట. లేవు కదా అనిపిస్తుంది. లాస్ట్ ఉప్పెనా బేబీ ఇవే అన్న తక్కువ. ఉప్పెనా బేబీ కూడా దే ఆర్ హై ఇంటెన్స్ లవ్ స్టోరీస్ ఓన్లీ. వాటెవర్ ఒక పాయింట్కి వస్తే కరెక్ట్ ఏంటంటే అందరి లైఫ్ లో జరిగేవి కాదు. సో ఒక పాయింట్ వరకు లైఫ్ టచ్ చేసి తర్వాత నుంచి ఒక డైరెక్టర్ తాలూకా ఫిలాసఫీని చెప్పడం. కలర్ ఫోటో కూడా అంతే, నా కైండ్ ఆఫ్ సోషల్ కామెంటరీ అది, బుచ్చిబాబు కైండ్ ఆఫ్ అది, సాయి రాజేష్ గారికి ఇది అలాగా తప్ప ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ప్రేమ కోసం ఫైట్ చేయటం, ఇది ప్రేమ అది అన్నది చాలా 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 సంవత్సరాలు అయిపోయింది. అదే అవును మీరు అన్నట్టు నిజమే. ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. అదే రామ్ కామ్స్ ఎక్కువ వస్తే లైక్ లిటిల్ హార్ట్స్ చూసుకుంటే నేను మౌలిని ఒక 1 week ముందు లేదు 1 month ముందు కలిసా. రిలీజ్ 1 month ముందు కలిస్తే మనోడు ఏంటి మా ఎలా ఉంటుంది స్టోరీ ఏంటి అది మూమెంట్స్ మా చిల్లి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయండి, ఓ నైస్ సెల్ఫ్ ఎవరు ఉన్నాడు మనోడు అనుకున్నా. వెళ్ళి చూస్తే అదే ఉంది సినిమా. కరెక్ట్ ఏం చెప్పాడో అదే ఉంది. మంచి జోక్స్ ఉంటాయి, మంచి టైం ఉంటుంది, మంచి లవ్ స్టోరీ, మంచి జోక్స్. చాలా మంచి మాట నువ్వు అంది, మంచి జోక్స్. ఎన్ని రోజులైందో మంచి జోక్స్ విని. అసలు జోక్స్ ఉన్నవే రావట్లేదు అలాంటిది. కరెక్ట్ వర్కౌట్ అయింది, బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ క్రియేటర్ సైడ్ చాలా ప్రౌడ్. బికాజ్ నేను థియేటర్కి వెళ్తున్నప్పుడు కూడా సినిమా బాగుందో బాగలేదు ఓకే బాగుండాలి సినిమా ఇస్ వన్ థింగ్, గుడ్ నెంబర్స్ చేయాలి, థియేటర్స్కి రావాలి జనం. అంటే మనకి ఇందులో హిందీలో భువన్ బామ్ వచ్చి మేల్ లీడ్ కింద చేస్తున్నాడు, అలా వస్తున్నారు కొంతమంది కొద్దిగా గొప్ప వస్తున్నారు. ఇప్పుడు తమిళ్లో కిషన్ దాస్ వచ్చాడు, ఇది అది ఉండే. కానీ ఇప్పుడు సుహాస్ అన్న ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ సుహాస్ అన్న మీరు ఎలా అయితే ఫస్ట్ క్లాస్ ఆఫ్ యూట్యూబర్స్ మీరు వెళ్ళారో, దాని తర్వాత ఇండివిజువల్ క్రియేటర్స్ నుంచి ఒకడు వచ్చి జస్ట్ రీల్స్ చేసుకునే ఒక అబ్బాయి, జస్ట్ చిన్న కాంటెంట్ చేసుకునే ఒక వర్టికల్ రీల్స్ చేసుకునే ఒక అబ్బాయి వెళ్ళడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెంబర్స్ కావాలని నేను కోరుకుంటే వెళ్ళా, థియేటర్కి వెళ్ళా. దాని తర్వాత ఫస్ట్ వీకెండ్ కి ఏదో నెంబర్స్ సూపర్ రా చాలా రా. ఇంకా మేము ఎయిర్కి వచ్చినప్పుడు ఎయిర్గా రెస్పాన్స్ వచ్చినప్పుడు సిరీస్ లా కాదు సినిమాలా కట్ చేసి వదలాల్సింది, సినిమా పడి ఉంటే అని అంటే ఇప్పుడు అలాగే చెప్తారు ఎందుకు వెళ్తారా మీరు అది అనుకున్నా. కానీ 2 months లో లిటిల్ హార్ట్స్ వచ్చి మొత్తం సేమ్ ఇంటర్ బ్యాక్ డ్రాప్ లో అలాగే బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. ఏంటన్నా మరి ఎప్పుడు మోగ్లీ అప్డేట్స్ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వచ్చేస్తుంది ఈ వీక్ లో సాంగ్స్ కోసం వెయిటింగ్ లేదు. ఒక 20 పాట ఇచ్చాడు, 3 పాటలు ఇచ్చాడు. సో ఫస్ట్ లవ్ సాంగ్ మళ్ళీ గట్టిగా వెయిటింగ్ సూపర్. డిసెంబర్ 12th డిసెంబర్ 12th ఏంటో గుర్తుందా నీకు?
రజనీకాంత్ బర్త్డే రజనీకాంత్ బర్త్డే సో నైస్, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్ అన్న ఫర్ మోగ్లీ. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ మోగ్లీ ఆర్ లైక్ ఈ ఏమన్నా నువ్వేదన్నా అడుగు చెప్తా లాస్ట్ గా. అంటే చెప్పాలి అని అంటే చాలా మంచి సినిమా, దయచేసి చూడండి, థియేటర్కి రండి అలా కదా. ఇంకా పెద్ద సినిమా ఎప్పుడు లైక్ దీని రిజల్టే. అంటే ఒకటి ఏంటనంటే మోగ్లీ పరంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ది బెస్ట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసాం దీనికి. అంటే నిజంగా మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఈ సినిమా నుంచి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అసలు ఎందుకు రావాలి థియేటర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడడానికి అని అనుకున్నామో అవన్నీ టిక్కులు కొట్టేసాం. అంటే ఈ పాటికే మేకింగ్ లో మొత్తం అయిన తర్వాత ఒక రఫ్ కట్ చూసుకున్నప్పుడు ఆ పర్పస్ అంతా సర్వ్ అయిపోయింది. సూపర్, సర్వ్ అయిపోయింది కరెక్ట్గా. వీటికి మ్యూజిక్ ఇది పడాలి పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకేమీ అవ్వకూడదు, కరెక్ట్గా ఇంతే ఇంపాక్ట్ ఉండాలి అని చూసుకుంటే ప్రాసెస్లోనే ఉన్నాను. సో అవన్నీ పడ్డాయి. సో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొడతాము అని అందరం నమ్మి కూర్చొని ఉన్నాం. అంటే కొంతమంది ఇలా అనకూడదు బయట ముందే చెప్పేశాడు అని, కానీ ఒక ఇన్స్టింక్ట్ అయితే కొడుతుంది ఒక లోపల, ఇది కొడుతున్నాం గట్టికి కొడుతున్నాం మనం అన్న ఫీల్. అంటే చూసుకున్న అవుట్పుట్ చూసుకున్న తర్వాత అంటే ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్లు చెప్పరు అలా, ఎందుకంటే నా బేబీ గురించి నేను అలా చెప్పుకోకూడదు అదే అనుకుంటారు. కానీ ఇది ఎంతమంది కష్టంతో ఇలా వచ్చిందో నాకు తెలుసు. నేను కూడా ఒక ఆడియన్స్గా చూస్తున్నా దీన్ని. ఎంత డైరెక్టర్ అయినా కూడా ఒక రోషన్ అనేవాడి పర్ఫార్మెన్స్ కానీ, సాక్షి పర్ఫార్మెన్స్, బండి సరోజు, ఇంకో పక్కన భైరవ మ్యూజిక్ కానీ, నాకు ఒక దొరికిన అదృష్టం ఈ సినిమాకి మారుతి అని చెప్పి డిఓపి. అసలు ఈ బడ్జెట్స్లో ఆ మనిషి ఇచ్చిన అవుట్పుట్ కానీ సూపర్. సో అలాగా వీళ్ళందరితో పాటు నేను 10 మందిలో ఒకటిగా ఎంజాయ్ చేస్తూ దీన్ని భలే వచ్చిందిరా సినిమా అని చెప్పి. ఒక డిఓపి కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎలా వచ్చిందండి సినిమా అని అంటే ఏమన్నా అదిరిపోయిందండి అని డిఓపి చెప్పొచ్చు, కానీ డైరెక్టర్ చెప్పకూడదు అంటారు. కానీ నేను కూడా ఒకళ్ళలాగా కూర్చొని చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. బట్ ఆ 1%కి అసలు నిజంగా టైం బాగోకో, నిజంగా ఏదన్నా అంటే సినిమా బాగుంటుంది, టైం బాగోక ఆ పరిస్థితుల వల్ల నిజంగా ఒక అఖండ అన్నది బీభత్సంగా వెళ్ళిపోతూ మేము ఓవర్ షాడో అయిపోయి మాకు దెబ్బ ఒప్పొచ్చేమో మనకు తెలీదు. తర్వాత అవతార్ ఉంది, వీటన్నిటి మధ్య ఉండి ఒకవేళ ఏమన్నా అయితే మాత్రం ఒక లైఫ్ లాంగ్ కోలుకోలేని దెబ్బ తగిలినట్టు, ఎందుకంటే అంత ప్రాణం పెట్టాం ఈ సినిమాకి. సో ఖచ్చితంగా కష్టే ఫలి అని అందరూ అన్నట్టు మేము పడిన కష్టానికి అయితే డెఫినెట్ గా చాలా పెద్ద రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 years గ్యాప్ తర్వాత అంటే నేను రీసెంట్లీ ట్విట్టర్లో ఒక దానికి యూ గేవ్ రిప్లై, అదేంటంటే ఫారెస్ట్ ఫైట్స్ ఇన్ దీస్ ఫిలిమ్స్ అని చెప్పి, లోకా కానీ అవి కానీ ఇవి కానీ ఇవన్నీ ఉంటే ఈగర్లీ వెయిటింగ్ టు గెట్ యాడెడ్ ఇన్ దట్ లిస్ట్ అని చెప్పి ఒకటి పెట్టానమాట. అంటే లైక్ ఒక మంచి ఫైట్ ఉంది. టూ ఉన్నాయి, 2 డిఫరెంట్ సెటప్స్ లోనే ఫారెస్ట్ సెటప్ లో ఉంది. చాలా చాలా కష్టపడి పావుల్ని వీటన్నిటిని దాటుకొని, అంటే నేను ఇందాక నుంచి ఖాళీలో పెట్టుకున్నా కదా జనరల్ గా అలా కూర్చొని, కానీ ఇలా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకనంటే తేళ్ళు వెళ్తుంటాయి, నీకు తేళ్ళు వెళ్తా ఉంటే మా నీకు ఇందాక నువ్వు కంగారు పడతావు అని చెప్పలేదు, కానీ తేలి వెళ్ళింది పెద్దది ఇంత ఉంది అది అంటే అని ఓకే ప్రస్తుతానికి దాటేసాము అది అనుకున్నాం. కానీ యాక్చువల్లీ అసలు ఇది మాట్లాడచ్చు దీని మీద. కానీ ఒక వాటర్ ఫైట్ ఉంటుంది, ఒక వాటర్ ఫైట్, హీరోకి విల్లన్కి ఒక వాటర్ ఫైట్ ఒరిజినల్. నువ్వెక్కడైతే మీరందరూ రంపచోడవరం వెళ్తే ఎక్కడైతే కూర్చొని రోడ్డు పక్కన బొంగులో చికెన్ వండుకొని తింటారో అలాంటి కాలువలో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కింద పడి. 7 days అందులో రెయిన్ పడుతుండగా ఫైట్. రోషన్కి బండి సరోజ్కి వాళ్ళిద్దరూ అయిపోతుంది. సాయంత్రానికి కెమెరా వాళ్ళు లోపల కూర్చుంటారు, కింద వాటర్ పోచి పైన కెమెరా తగులుద్దని భయం, పైన ఏమో గొడుగు పట్టుకుని ఉంచుంటాడు, గొడుగు కదిలితే వర్షం వచ్చి కెమెరా తడుచుద్దని భయం. వాటర్లో రెయిన్ ఫైట్ 1 day షూట్ చేసాం. 1 day షూట్ చేస్తూ ఈ తొందరగా అయిపోవాలబ్బా 4 daysలో తొందరగా అవకూడదు ఉండాలి, వారం రోజులు నానేమంటే అయిపోతాం కోలుకోలేము అని చెప్పి మనోడు బండి సరోజ్ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు వచ్చేసి ఓకే వెళ్దామా అని అంటే రెడీ అయిపోయారండి అని. నేను అలా వెళ్తూ నాకు పొద్దున్న సెట్ అంతా ఒక రౌండ్ వేస్తాను అనమాట. ఓకే ఈరోజు ఏమైనా ఐడియాస్ వస్తాయా ఈ పరిసరాలను వాడుకోవడానికి అన్నారు. అలా వేస్తూ అన్ని చూసేటప్పటికి ఎవ్వరు లేరు చుట్టుపక్కన. అలా నీళ్ళల్లో పాము చర్మే అలాడుతుంది. ఇలా చూసి పుల్లతో తీసి పక్కన పడేసి ఓకే వీళ్ళు కానీ చూసారంటే నా కొడుకులు దగ్గర ఇళ్ళు అని చెప్పి లిటరల్లీ దాని తోలు ఇలా అలాడుతుంది.
నేను వెళ్ళగానే ఆ ఇంటిది మీరు ఏదైతే టీజర్లో చూసిన షాట్ ఉందో ఆ బ్రిడ్జ్ కింద అది ఆడుతుంది అనమాట. ఎవడు చూడలా ఓకే అని చెప్పి తీసేసి పక్కన పడేసి ఏదైతే ఆ రామ్ వెంకటేశ్వర నుంచొని మాట్లాడామో అక్కడ పడేసి దాన్ని మళ్ళీ ఓకే దిగండి అని చెప్పి నైట్ షూట్లు చేసేటప్పుడు ఒక అక్కడే ఆ వాటర్లో డిఓపి దిగాడు. అప్పుడు టెన్షన్ పడ్డా. వీళ్ళు దిగి నైట్ దిగినప్పుడు పగలు ఎంతైనా మనకు ఒక చిన్న ధైర్యం, పగలు ఒక చిన్న ధైర్యం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిది సేమ్ టీజర్లోనే షాట్ ఒకటి ఉంది. ఏది హీరో హీరోయిన్ ఒక తెడ్డు మీద ఒళ్ళో పడుకోబెట్టుకొని మనోడు అలా పడుకొని ఉంటాడు కదా. రాత్రి 2ంటికి అది వాళ్ళిద్దరు తెడ్డు మీద అలా ఆ బోట్ అలా కదులుతూ ఉంది. అది చిన్న తెడ్డు లాంటి తేజస్ కింద టైర్లు వేసి పెట్టాం. ఈడేమో ఈ సాడిస్టోడు ఈడేంటి బాహుబలి 1, 2, RRR చేసి సెంధిల్ గారి బ్యాచ్ లో ఉండి అక్కడ వెళ్ళిపోతాడు. మారుతి దిగేస్తా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. ఏమన్నంటే ప్యాంట్ మడతెట్టేస్తాడు, మడతెట్టేసి దిగేస్తాడు అనమాట. వాడు రాత్రి 2 గంటలకి నీళ్ల మధ్యలో అలా ఉంటే ఆ రోజు చాలా భయపడ్డా. రే వాళ్ళైనా కొంచెం సేఫ్గా అలా ఉన్నారు. అర్ధరాత్రి పూట నీకు కనీసం రియలైజ్ కూడా అవ్వో, ఫుల్ చలి, నీకు కింద ఇలా గుచ్చుకున్నా కూడా ఏదో రాయో ఏదో తగిలింది అనుకుంటావు, మొక్క ఏదో తగిలింది అనుకుంటావు తప్ప అని చెప్పి ఆ రోజు చాలా భయపడ్డా. కానీ కొన్ని భయపడిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్తా, అసలు అది హైలైట్ ఏంటనంటే ఫస్ట్ డే సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ డే ఫారెస్ట్లో షూట్ చేయడానికి వెళ్ళాం. ఫారెస్ట్లో షూట్ చేయడానికి వెళ్తే లోకల్ మేనేజర్ని అడిగా అనమాట, సార్ ఇక్కడ తేళ్ళు పాములు ఉంటాయా అండి అంటానంటే, ఇది ఎక్కువ తిరిగే ఏరియా సార్, ఇక్కడ ఎందుకు ఉంటుంది సార్, మీరు మరీను డైరెక్టర్ గారు మీరు అసలు భయపడకుండా ముందు షూటింగ్ ఫినిష్ చేసుకోండి, మీరేం చేయకండి అనగానే సరే ఓకే అని చెప్పేసి అయిపోయింది. మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి రోషన్ వెళ్ళి రెడీ అవుతున్నాడు. అదొక రన్నింగ్ సీక్వెన్స్. ఫారెస్ట్లో పరిగెడతా మనోడు వెళ్ళి ప్రోటీన్ షేకులు తాగుతూ అమ్మా నేను అలసిపోతున్నాను అని చెప్పేసి మనోడు వెళ్ళి పక్కన అలా కూర్చుంటే మారుతి వచ్చి బేబీ మీ ఇద్దరం బేబీ అని పిలుచుకుంటే, బేబీ మనం ఈ ఫారెస్ట్లో పాసింగ్ షాట్లు లాంటివి ఉంటాయి కదా, కొన్ని ఇన్సర్ట్లు తీసుకుందాం మనం, చెట్లువి వీటివి ఇన్సర్ట్లు ఉంటాయి, ఆ మంచి జెర్రులు జెర్రులు వెళ్తుంటే మనోడు వెళ్ళి ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట. ఏమండి ఇక్కడ తేలే ఏమన్నా దొరుకుతుందండి అన్న క్యాజువల్గా. ఆయన మర్చిపోయాడు పొద్దున్న కాన్వర్సేషన్, నేను మర్చిపోయా. సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి తీసుకొచ్చాడు. పొద్దున్న అడిగితే ఇక్కడ ఎందుకు ఉంటాయండి, లేదు డైరెక్టర్ అడగండి ఇప్పుడు తీసుకొచ్చావు అని ఇలా తీసుకొచ్చి మళ్ళీ టీజర్లో ఫస్ట్ షాట్ తేలు ఒరిజినల్ తేలు తీసుకొచ్చేసేసి వాళ్ళు పెట్టంగానే రే ఒక్కొక్కళ్ళు ఎంత వైల్డ్గా ఉన్నారు. ఒకడు వచ్చి స్టిల్ ఫోటోగ్రాఫర్, అన్న పాము కూడా ఉంది అంత కావాలంటే తెచ్చిపెట్టమంటా అన్న, ఇలా పోసుకోవడానికి వెళ్తే అక్కడ పావుందన్నా, అక్కడ రోడ్డు పక్కన అలా అంటే, అరే మీరు నాకు చెప్పకండి, నాకు అసలే భయం పావులంటే, మీరేమో అర్థమే సావదు అని చెప్పి బిక్కుమంటూ చేసాం అసలు. అంటే దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టు ఈ సినిమా అంతా. రోజు అడవిలోకి వెళ్తాం, ఈ రోజు సాయంత్రం నవ్వుకుంటూ బయటకు వస్తే చాలు. ఇది BTS తో డాక్యుమెంటరీ అస్సలు చాలా ఉంది, BTS ఉంది. నేను అందుకే ఎప్పటికైనా ఉపయోగపడిద్దని ఉంచాం. కానీ మావాడు ఉంటాడు ఏడి సల్మాన్ అని చెప్పేసి, సడన్ గా ఆ రోజు వర్షం పడుతుంటే అటు ఇలా షర్ట్ ఇలా తీసేసి పరిగెడుతున్నాడు. ఒరే ఏంట్రా ఇది ఎంజాయ్ చేసే టైమర్ అంటే, అన్న పురుగేదో కుట్టిందన్నా, అది కాదన్నా ఆడు పురుగు కుట్టిందన్నా. కానీ ఇక్కడ పడింది ఆడికి. ఆ రోజే మా డాడీ షూట్ చూద్దామని పాపం విజయవాడ నుంచి వచ్చారు. వస్తే వర్షం పడుతూ షూట్ ఆగిపోయింది. షూట్ ఆగిపోయి సార్ ఇంకా ప్యాకప్ చెప్పేయాలి అది ఇది అంటే, పాపం వాడు పరిగెడుతుంటే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 ఇంజక్షన్లు ఇస్తే అప్పుడు వాడు నార్మల్ అయ్యాడు. ఆ ఒంటి మీద ఆ బొబ్బలు అవి పోవడానికి అడుగు 3-4 hours పట్టింది. అంటే నీకు పాములు తేలు వదిలే, నువ్వు ఇలా నుంచొని మాట్లాడుతుంటే చెట్టు పైనుంచి రప్పని ఏదో పడితే అని చెప్పి తీసేస్తావు. అది నువ్వేం చేయాలంటే అలా పట్టుకొని తీయాలి. ఇలా కొట్టంగా దాని ముళ్ళు దిగిపోతాయి దాంట్లోకి. మనకేంటి ఇన్స్టెంట్ బాడీ రియాక్షన్, బ్రెయిన్ పట్మని రియాక్ట్ అయ్యింది. అలాగా ఎన్నెన్ని అంటే దీని గురించి ఇంకో మాట్లాడచ్చు కదా చాలా సేపు. ఫన్నీ స్టఫ్ అసలు. అంటే ఎప్పుడైనా టుడేస్ ట్రాజెడీస్ టుమారోస్ కామెడీ అని అన్నట్టు అప్పుడు మనకి భయపడుతూ చేస్తాం. కానీ ఇప్పుడు ఏదో చెప్పుకోవడానికి బాగుంటది. బట్ అసలు ఆ రబ్బర్ తోటల్లో వాటిల్లో అసలు నైట్లో అవి చేస్తుంటే మాత్రం, అంటే అంత కష్టపడిన ఏదో చేసాంరా అన్న ఫీలింగ్ ఉంటుంది చూసావా. అది చాలా షూట్ 70 అయ్యింది ఇప్పటి వరకు. అందులో అడవిలో 45 రోజులు అయ్యింది. అడవిలో షూట్ చేయడం మాత్రం అదొక బిగ్గెస్ట్ టాస్క్. తేనెటీగలు ఇంకొక చోట మొత్తం రేపు పొద్దున షూట్కి ఒక డ్యామ్ మీద సీను చెయ్యాలి అది ఇది అని అంటే, ఓకే అందులో అంటే సార్ కింద పెద్ద తేనెపొట్టు ఉంది సార్ అది ఇది అని అంటే, మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ నుంచున్నారు. పర్లేదు సార్ చేసేసుకుంటాం ప్రాబ్లం ఏం లేదు అని. కాదు సార్ మైక్ వాడకూడదు, మైక్ వాడితే మాత్రం సడన్గా సౌండ్కి అవి కదిలిపోతాయి అని. అన్న మైక్ వాడద్దన్నా మనం. సార్
ఎలాంటి పరిస్థితులను చేసుకోవడానికి రెడీ సార్. అదే అండి ఇది సిగరెట్లు తాగకూడదు సార్, ఇంకో లొకేషన్ ఎత్తుకుందాం సార్. వద్దు ఇంకో మిగతా వద్దు బ్రో, ఏం అక్కర్లా, ఇంకెక్కడ దొరకదు, ఇంత రమ్మ మనకి మైక్ దేవుంది సార్. అదే అప్పటి వరకు అన్న నా మైక్ వాడకుండా చేయలేమా, మనం చేయగలమా చెప్పండి సార్. పొగలితే పొగలితే కదా అనగానే దొరకదంట్లే లొకేషన్ మనకి చెప్పేద్దాం మనం, వద్దులే మనకి అని చెప్పి అలాగా ఇప్పటికీ ఆ ఒక్క బిట్ సీన్ తీయలే, అప్పుడు తీయాల్సింది. ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ లో తీయాలి దాన్ని ఏదో మార్చి కానీ. సో అలాగా ఒక పక్కన ప్రాణాలు పెట్టి సాక్రిఫైస్ చేసే అంత స్టఫ్ ఉంటే ఇంకో పక్కన చిన్న చిన్న చోట్ల ఒక చోట అదే నైస్. సో ఆల్ ది బెస్ట్ అన్న ఫర్ మోగ్లీ. మేబీ మనం మళ్ళీ ఇంకోసారి కలుద్దాం సినిమా ముందు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా బెస్ట్ అన్న ఎరగొట్టండి. యా, సో దాట్స్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది మా ఫస్ట్ గెస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి ఎలా ఉందో చెప్పండి. ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుని చేసాం కాబట్టి. అండ్ ప్లీజ్ డూ వాచ్ మోగ్లీ. ఇంకా చాలా కంటెంట్ వస్తుంది, సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ వీళ్ళే కనబడతారు 2 నెలలు. వద్దన్నా కనబడతాం, కాదన్నా కనబడతాం అని మన రోషన్ బబుల్ గమ్ లో ఒక డైలాగ్ చెడువులు మూసుకున్నా వినపడాలి. సేమ్ అలాగే ఉంటుంది ఇంక నెక్స్ట్ నుంచి. బట్ ఆల్ ద బెస్ట్ అన్న ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అన్న. బై గైస్, సబ్స్క్రైబ్.